ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం సార్. దాదాపుగా 28 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన క్యారెక్టరైజేషన్ తోటి అమాయకుల్ని ఎవరిని చూసినా స్వాతిముత్యంలో కమలాసంలాగా ఉన్నాడే అనిపించేంతగా మీరు ఒక క్యారెక్టర్ని, ఒక చిత్రాన్ని మాకు అందించిన సందర్భంలో స్వాతిముత్యం సినిమా గురించి ఇవాళ మీతో మాట్లాడాలనుకున్నాను సార్. నేను ఇప్పుడు చెప్పినట్టుగా కమల్ హాసన్ గారి క్యారెక్టరే ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్. బేసికల్లీ అంటే మీరు చెప్తారు ఒక దెబ్బ తగలడం వల్ల కొంచెం బుద్ధి మందగించింది, కానీ ఏ రకంగానూ అతనిలో కల్మషము, ఈర్ష్య ఏమీ లేకుండా అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఎంతకైనా తగ్గించి డేంజరస్ పనులకైనా పూనుకునే రకం. సో ఈ క్యారెక్టరైజేషన్ ఎలా మీలో రూపుదిద్దుకుంది? అసలు స్వాతిముత్యం గురించి నువ్వు అడిగే స్థాయిలో ఉన్నావు, నేను చెప్పవలసిన స్థాయిలో ఉన్నాను. నాకు ఎక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే స్వాతిముత్యం నిజంగానే మొత్తం అసలు దానికి ఒక సార్ట్ ఆఫ్ డిసెక్ట్ చేసి దాన్ని మనం అనలైజ్ చేసి చెప్పాలంటే మోస్ట్ ఆల్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కానీ ఈ సందర్భంలోనే ఒక చిన్న మాట ఒకటి చెప్తాను. నేను నిజంగా జరిగిన విషయం. కాకినాడ నుంచి ఒక మహా పండితుడు, ఒక ఆయన రీడర్, ఆయన తెలుగులో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి స్వాతిముత్యంలో మొట్టమొదటి సీను, మొట్టమొదటి షాటే మీ సినిమా కథ అంతా చెప్పారండి అన్నాడు. అసలు ఆ వినంగానే నాకు ఒక సర్ప్రైజ్ కలిగింది. సరే, నేను ఊరినే బాగా మౌనంగా ఉండి ఎలాగా ఏమిటనండి అని అడిగాను. నేను ముసలి కమల్ హాసన్ బయటకు వస్తాడు కదా, అక్కడ పాల సీసాలు అవన్నీ పెట్టుంటాయి, పెట్టేస్తే అవన్నీ చూస్తాడు. తర్వాత ఇంగ్లీష్ పేపర్ కూడా పడేసాడు. ఏదో మొత్తం మీద ఇవన్నీ కొనుక్కుంటూ వస్తాడు. అంటే కొన్ని రోజులుగా ఎవరో వస్తారని ఇంటికి అన్నీ కావాల్సినవి తెప్పిస్తున్నాడు అనేది ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆయన వాకిట్లో ఉన్న ముగ్గు చూస్తాడు. ముగ్గు చూస్తే ముగ్గు మాత్రం వేస్తుంటుంది. సంక్రాంతి రోజులు కాబట్టి దాంట్లో ఏముండవు. అవతల ఎదురుగుండా ఉన్న ఇంట్లో ముగ్గు ఉంటుంది, గొబ్బిళ్ళు ఉంటాయి. మెల్లిగా నడుచుకుంటూ వెళ్తాడు అక్కడికి. ముందర తల్లి గొబ్బెమ్మని తీసుకుంటాడు, పెద్ద గొబ్బెమ్మ. తర్వాత చిన్న పిల్ల గొబ్బెమ్మ, తల్లి గొబ్బెమ్మ అంటారు పెద్దాన్ని, పక్కన చిన్నది పెడతారు ఒకటి, అది తీసుకుంటాడు. రెండూ తీసుకుని వస్తున్నప్పుడు బయట నుంచి కుక్కలు మురుగుతాయి. అతని మేనరిజం ఉంది కాబట్టి షనోరు మూసుకోండి అన్నట్టుగా అటు చేయి చూపిస్తాడు. తర్వాత తన వాకిట్లో ఉన్నటువంటి ముగ్గులో ఈ రెండు అమరుస్తాడు. ఇదే కదండి మొత్తం స్వాతిముత్యం కథ. ఎక్కడో ఒకళ్ళింటో ఒక విధవరాలుగా ఉన్నటువంటి రాధికని బిడ్డతో సహా తన ఇంటికి తెచ్చి పెట్టుకోవటం, ఆ తర్వాత దాని పర్యవసానం ఇది కదా అన్న. నిజంగా చేతులు ఎత్తి మొక్కబుద్ధి అయింది. అంటే మనం ఒక చేసిన పనికి విశ్లేషకులు ఇంత జాగ్రత్తగా ఆలోచించి దానికి నిజానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా ఇంత అని అనిపించింది నాకు. అంటే మీరు అనుకుని చేసిన అది నేను అనేస్తే సరిపోతుంది. వాడు కరెక్ట్గా నేను అనుకున్నట్టే మీరు చెప్పారండి, ఎలా చెప్పారో కానీ 100% అని అంటే అయిపోతుంది. కానీ మనస్సాక్షి ఒప్పుకోలేదు. చెప్పాను నేను మామూలుగా ఒక అమాయకుడు, వాడి యొక్క క్యారెక్టరైజేషన్ తెలియాలి అన్నట్టుగా నేను చేశాను తప్ప ఈ ప్రతి గెస్చర్కి ఇంత కథలో ఇంత విలువ ఉంటుందని నేను ఊహించలేదు. కరెక్ట్గా అలాగే ఒక రాధికని, ఒక కొడుకుని తన ఇంట్లో తెచ్చి పెట్టుకుంటున్నప్పుడు సంఘం దాన్ని ఎలా చూసింది, మేనమామ ఎలా దాన్ని అసహించుకున్నాడు, ఆ విషయం ఆ కుక్క ద్వారా, మురుగు ద్వారా వాడి మేనరిజం అంతా చెప్పింది. అట్లా స్వాతిముత్యం కథని సినిమా చూసిన వాళ్ళు దాన్ని ఇలా అర్థం చేసుకున్నారు.
ఏమయ్యా, నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్రా. ఎందుకు? ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మాయుడితే కాపురం పెట్టించడానిక? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కల తరిమి కొడుతుంటే చూడడానిక? ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పని చేశాడని మా గాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతినా? పెళ్ళాం పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు వెలేయలేదయ్యా? లేకపోతే కమల్ హాసన్ క్యారెక్టరు నాకెందుకునో ఒక డిమెంటెడ్ పర్సన్, అంటే కేవలం అసలు ఏమీ ఆలోచన లేకుండా ఉండటం కాదు. అదేంటంటే అతనికి ఏమీ తోచదు, ఇతరులు చెబితే యథాతథంగా చేయగలిగినటువంటి ఒక క్యాపబిలిటీ ఉన్నవాడు. అది కథకి చాలా అవసరం, ఉత్తరోత్తర చాలా ఉపయోగపడేటువంటి గుణం. ఇది ఆడియన్స్కి బాగా అర్థమయ్యేలా లేటర్ సీన్స్లో మనకి నిర్మల బామ్మ ద్వారా మనకు అర్థమైపోతుంది. వాడు క్యారెక్టరైజేషనే బిగినింగ్ నుంచి ఆ పని మనిషితో వాడు సంభాషణ పెట్టుకోవడం, వాడు ఒక నిచ్చెన తీసుకురావటం, ఆ నిచ్చెన ఎక్కేటప్పుడు దీని తల మీద చేయి పెట్టి మెల్లిగా ఆ అమ్మాయి ఇటు గిలగిల్లాడిపోవటం, తీరా పైకి చూసేటప్పటికి ఒక బిందెలో పిల్లి ఏంటం, అన్నాళ్ళ మట్టి బట్ట అక్కడ ఉన్నాయన్నమాట. దాన్ని మనమేం పట్టించుకోకుండా ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఇప్పుడు సామాన్లు దింపుతున్నాం ఉంటుంది. మరి వాళ్ళందరూ వస్తే సరిపోవాలి కదా. ఏమిటి నీ పంతం కాకపోతే ఎక్కడో అక్కడ ఉన్నారు వాళ్ళు, ఇక్కడ ఉన్నారు, మళ్ళీ వాడిని కరెక్ట్ చేస్తాడు. రాయపూర్లో కాదు రాయపూర్ ఎట్లాంటిది ఏదో అంత కరెక్ట్ చేసి, అంటే మన కథలో ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడి నుంచో కొడుకులు కోడళ్ళు వాళ్ళందరూ రాబోతున్నారు. ఆ సందర్భంగా ఈ క్యారెక్టర్, ఈ పాత్ర ప్రిపేర్ అవుతోంది. ఈయన తండ్రి, కొంతమంది పిల్లలకి తాత అనేది మనం తెలియపరుస్తూ కథలో. తర్వాత ఏమో దొడ్లోకి వెళ్ళి చూస్తే అది మీరు దాంట్లో సినిమాలో ప్రతి పాత్ర ఏదో ఒక పని, ఆ కొత్తగా పల్లెటూరికి వచ్చి ఆ కోడళ్ళు బస్తీలో ఉన్నటువంటి కోడళ్ళు వాళ్ళు ఎలా పనిచేస్తారు, పిల్లలకి ఎలా నీడిపోస్తారు, పని మనిషిని అడుగుతుంది. అసమానం అంటిపెట్టుకుంది, మావయ్య గారు ఎలా ఉన్నారే అంటూ, ఎంత ఆరోగ్యంగా ఉన్నారా అమ్మ అంటే. కోడళ్ళకు కూడా అలాంటి ఇది ఉండాలి, తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి, కూతురు ఒక్కళ్ళకి కాదు తోడ అనేటువంటి మాట మనం ఇండైరెక్ట్గా చెబుతూ ఏం బాగుంటామమ్మా, మిగతా రోజులు ఎలా ఉన్నా మీరు ఇక్కడికి వస్తున్న రోజు మాత్రం చక్కగా కళకళలాడుతూ కనిపిస్తారంటాం. అంటే ఆ ఒంటరి జీవితంలో అతను వాళ్ళ కోసం ఎలా తప్పిస్తున్నది. పెద్ద అబ్బాయి ఏమో అక్కడెక్కడో జబ్బల పూజించి రావాలి, ఆ రెండో అబ్బాయి ఏమో అదే మహాత్మా గాంధీ. సరే సరే సరే, ఎంత పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం ఇంత దూరం రావాలంటే ఎంత ఖర్చు, ఎంత హైరానా. ఇదిగో అసలు నువ్వే ఎందుకు వాళ్ళతో కలిసి ఉండకూడదు అని, అందరికి ఎంత సుఖంగా ఉంటుందో చెప్పు. నేను వెళ్ళను. ఏ ఎందుకని? వెళ్ళను అంటే ఇదిగా నువ్వు కాలు ఇది వచ్చి పట్టుకో, లేకపోతే ఆ వాటిలో పడిపోతాను. ఇప్పుడెందుకు? గిన్నెలు ఏ తీసి చాలవా? అందులో చిల్లులు ఉంటే ఎందుకు అరుస్తా, పడితే నేనేగా. అసలు అదే మీ సినిమాల్లో ఎక్కడ ఒక్క చోట కూడా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, ఒక నెగిటివ్ కామెంట్ కానీ, మనుషుల మధ్య ఒక అనవసర గొడవ కానీ, ప్రతి క్యారెక్టర్ ద్వారా మీరు అన్నట్టుగా ఇప్పుడు కోడలు వచ్చి మావయ్య గారు ఆరోగ్యంగా ఉంటున్నారంటే అంటే అది మినిమం కట్టేసి, అది బేసికల్లీ కేవలం ఊరే మెహర్బానీ కోసం ఏదో అన్న మాట కాదండి, అది మనస్సులోంచి వచ్చిన మాటలాగానే కనిపిస్తుంది. ఇవాళకి నిజంగా చెప్తే మాలాంటి వాళ్ళు అండి, మీరు కూడా మీ అబ్బాయిలు కూడా దూరంగా ఉంటారు, ఎప్పుడో ఒక్కొక్కసారి అమ్మ నాన్నని చూడడానికి వెళ్తాం, ఆ 10 రోజులు చాలా యాక్టివ్గా ఉంటారండి. వికాసం వస్తుంది వాళ్ళకి, ఒక సార్ట్ ఆఫ్ ఆనందం. వాళ్ళ కోసం ప్రిపరేషన్, వాళ్ళ కోసం తయారు చేసే వస్తువులు వేరు, వాళ్ళు ఇది ఇష్టపడతారు అది ఇష్టపడతారు అనుకోవటం వేరు. అలాగా ప్రతి పాత్ర కూడా ఈయన మీద. దాంట్లో చిన్న డైలాగ్ ఉంటుంది మామూలుగా, సహజంగా మన మనవరాలను చూసి ఈ చిన్న వయసు అప్పుడే కళ్ళజోడు అనేదో ఉంటుంది ఒక డైలాగ్. చిన్న పిల్లలు కళ్ళజోడు పెట్టుకోవటం అంటే ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఆ చిన్న చిన్న విషయాల మీద కూడా ఎంత శ్రద్ధ ఉంటుంది, ఎంత ఎంత చూసుకుంటారు. ఆ పిల్లాన్ని సంఖలో వేసుకునేవాడు అక్కడ దేవుడికి నైవేద్యం పెట్టడం, పూజ చేయటం, కొడుకులు రావటం, చాలా ఎంత ఆత్మీయంగా ఉంటుందో. ఒక్కసారి ఆ ఫ్యామిలీ రీయూనియన్ అంటే ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, అందరూ కలిసిమెలిసి ఉంటే
అనేటువంటిది కమల్ హాసన్ వేసిన ఆ వేషం, అతను చేసిన పెర్ఫార్మెన్స్ ఎక్కడ ఒక్క బిట్టు కూడా ఓవర్ చేస్తున్నాడని కానీ, ఆ మరుపున్న మనిషిలాగా ఏమిటేమిటో చేసేస్తున్నాడు కానీ మీకు ఎక్కడ అనిపిస్తుంది. సినిమా అంత పర్ఫెక్ట్గా ఒక రియల్ గ్రాఫ్ కేవలం శివయ్య జీవితమే కనిపిస్తుంటుంది. అసలు యాక్చువల్గా నేను కమల్ హాసన్ ఇంట్రడక్షన్ మొదట్లో నేను ఊహించినప్పుడు క్యారెక్టరు ఇలా ఊహించాల. వాడు మామూలుగా నడిచి పెడుతుంటాడు, పొలం గట్ల మీద నడిచి పెడుతుంటే ఆ గట్టు ఉంటుంది, చిన్న గట్టు మీద రూపాయి బెళ్ళ కనిపిస్తుంది. అది చూస్తాడు, దాటుతాడు, అది దాటి మళ్ళీ వెనక్కి స్టెప్ వేసి పైకి తీసాము, ఎంత ప్రమాదం జరిగిపోతుంది, దీని మీద ఎవరన్నా కాలేస్తే అయ్యో అనుకుని పక్కన పెట్టేసి వెళ్ళిపోతాడు. కాలు వేయకూడదని దాంట్లో ఉంది. అతని అమాయకత్వం అనండి, మీరు ఏదన్నా అనండి, ఎవరన్నా కాలేస్తే ఏమై ఉండదు, తొక్కేస్తే అయ్యి రామా అన్నట్టుగా పక్కన పెట్టి శుభ్రంగా నడిచేపోతాడు. ఇక్కడ గొడిగే నీకు వర్షం వస్తుందేమోనని. సర్లే ఎక్కడైనా పెట్టు. రామ రామ, ఇక్కడ కాదు అక్కడ. రామచంద్ర, అరే ఇప్పుడు వచ్చిన అది అంతకంటే మంచిది. అయితే ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ కథలాగా చెప్పాలనే ఉద్దేశంతో కథ చెప్పించడం కూడా మనవరాలకి ఆల్రెడీ కథల పోటీల్లో చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఒక కథ రాయటం మొదలుపెట్టి దాని పేరే టైటిల్లోనే అమ్మాయి స్వాతి ముత్యం అని మొదలుపెట్టి ఏదో కొంత బిగినింగ్ కొంత తయారు చేసి అట్టు పెడితే ఏమిటో ఇక్కడ కూడా కథలేనా అని వాళ్ళ నాన్న అంటే, అవును కథ ఏది ఇంతవరకు బాగానే ఉంది, తర్వాతే ఆలోచిస్తున్నానంటే ఏం ఆలోచించక్కలేదు, తాతయ్య కథే నీకు సరిపోతుంది మొత్తం అడగమంటాం. ఆ అమ్మాయి వెళ్ళటం అడగటం, వెళ్ళిన తర్వాత ఏదో నాకు ఇది 60 ఏళ్ళ కథనో ఏదో చెప్తే నువ్వు 100 ఏళ్ళ కథ కావాలి అని అమ్మాయి కోరుకోవటం. అంటే చిరంజీవిగా ఉండాలి, మీరు చాలా ఏళ్ళు బతకాలి, మొత్తం కథ అంతా నాకు తెలుసుకోవాలనే ఉద్దేశం ఇండైరెక్ట్గానే ఉంటుంది దాంట్లో. ఐ వాంట్ 100 years స్టోరీ, నాట్ వాట్ టిల్ దిస్ కాదు అన్నట్టుగా ఎంతైనా మనం దాంట్లో నుంచి లాక్కోవచ్చు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ మొదలు. ఇప్పుడు కూడా మీ నాన్నమ్మ కథే అది అంటాడు మళ్ళీ అక్కడ. నా కథ అంటూ ఏమీ లేదు, అంతా మీ నాన్నమ్మ కథే అంటాడు. ఎంత గొప్పగా చెప్తాడు. అక్కడి నుంచి మామూలుగా ఆ పిల్లాడిని చూపించి, ఇప్పుడు పెరిగినటువంటి వాడిని చూపించి, వీడింత వాడిగా ఉన్నప్పుడు మీ అమ్మ వీడిని తీసుకుని అనగానే వీల్ కట్, అంటే దేర్ ఇస్ నో కన్ఫ్యూషన్ టు ది ఆడియన్స్. ఫ్లాష్ బ్యాక్ అసలు ఎక్కడి స్టార్ట్ అవుతుంది, ఏం స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి అసలు ఎలా ఒక నాయనమ్మ అనేది కొడుకుని పోగొట్టుకుని ఇవాళ కోడలు ఒక విధవరాలుగా ఇంటికి వచ్చి చిన్న మనవడితో ఒక ఆశ్రయం కోసం వచ్చిన నాయనమ్మ ఎలా ఉంటుంది, ఆవిడ బాధ, ఒక పట్టుదలగా ఉండి ఒక స్టబర్న్గా ఉన్న మామగారు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, పోషించలేని అన్నయ్య ఎలా ప్రాధేయపడి ఎట్టాగైనా ఇక ప్రాపర్టీ కొంచెం సంపాదించాలని వాడి యొక్క తాపత్రయం, వాడి యొక్క అభ్యర్థన, వాడు అడగటం, ఆయన యొక్క కరెక్ట్గా ఉండే సమాధానాలు, ఇంకా లాభం లేదు అన్నయ్య చాలా బతిమాలుతున్నాడు, ఈజ్ గోయింగ్ బియాండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ కంటే కూడా ఇంత బతిమాలక్కర్లేదు అనే ఉద్దేశంగా అంతవరకు సైలెంట్గా ఒక అబ్జర్వర్గా నిలబడ్డ రాధి క్యారెక్టర్ అన్నయ్య అని పిలిచి స్టాప్ చేసేస్తుంది. వద్దు అనవసరం, అంతే స్టాప్ లేవు బాబు అని పిలిచేస్తుంది, పిలిచేస్తుంది, పెట్టేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. రావు గారు, మీరు ఒక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి. అన్నయ్య బాబు, అందుకనే చివరికి వాడు బతిమాలకటానికి వచ్చినప్పుడు కూడా మామగారు వీడి శివయ్య క్యారెక్టర్ కన్విన్స్ చేస్తాడు. మా నాయనమ్మ చచ్చిపోయినప్పుడు నేను ఉన్నా కదా అక్కడ, నువ్వు అలాగే ఉండాలి కదా, ఏమిటో ఆ మాటకి అది అమాయకత్వానికి అర్థం ఉండదు. న్యాచురల్గా ఆ రోజున అంత అవమానపరిచిన స్త్రీ కదా, చాలా అవమానపరిచాడు ఆయన. ఇవాళ అవసరం వచ్చింది కాబట్టి మనం తీసుకుంటున్నాం పెళ్ళం గురించి ఆయన వచ్చాడు, కానీ మన మీద ప్రేమ కొద్దీ కాదు. సో అలా మనకి ఆ క్యారెక్టరు ఎంతసేపు మాట్లాడుకున్నా, ఎన్ని మాటలు మాట్లాడుకున్నా కూడా. అండ్ తర్వాత ఇంకోటి ఏమిటంటే, అది ఎంత స్పాన్లో మనం తీసినా కూడా మీకు ఎక్కడ ఆ జర్క్ కనిపించదు గ్రాఫ్లో. అతని ప్యాటర్న్ ఆఫ్ యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీలో కానీ ఒకటే ప్యాటర్న్. ఒక నెల రోజులు మొత్తం సినిమా అంతా మనకు తీసినట్టే కనిపిస్తుంది. ఒక హోమోజినిటీ,
అంటాం. యూనిట్ ఒక కంప్లీట్ ఒకటే పీస్లో తాను ఒకే పీస్లో పన్నాలు. అదే ఒక అద్భుతమైన పాటకి లీడ్ కూడా అదే వైలిన్ వాయిస్తూ అని ఒక పొట్టిగా ఉంటుంది. అంటే ఇది నీ గురించి నువ్వు మీ నాన్నమ్మ పాడిన పాటేరా, దండం మీద అంటాడు, కట్టింగ్ అని ఉంటుంది అసలు. అంటే ఎంత కన్వే చేస్తుందో అసలు ఆ చిన్న జెస్చర్ అసలు. తర్వాత లాలి పాటలకి అంటూ ఒక యాంథమ్ లాగా ఏమైనా ఉండాలి అంటే మీరు తెలుగు జాతికి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం లాలి లాలి అనే పాట. అంటే అంతకుముందు అన్నమాచార్యులు వారు జో అచ్యుతానంద జో ముకుంద లాంటి అద్భుతమైన పాటలు ఎలా అయితే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయో, తర్వాత సినిమా ఆడియన్స్, సినిమాల ద్వారా ప్రభావితమైన ప్రజలందరికీ కూడా ఇంకా ఎవరినైనా పిల్లల్ని పడుకోబెట్టాలి అంటే ఇది తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు అనేట్టుగా మీరు ఆ పాటని గ్రేట్నెస్ ఆఫ్ ఇళయరాజా. ఇది సి నారాయణ రెడ్డి గారు రాసిన అద్భుతమైన పాట. ఈ సాహిత్యం కూడా ఎంత స్ట్రక్చర్డ్గా ఉంటుంది. స్ట్రక్చర్డ్ దాంట్లో అదే మొదట్లోనేమో మీకు పల్లవి అంతానేమో రత్నాలు, ముత్యాలు, వైడూర్యాలు, పగడాలు వస్తాయి. ఫస్ట్ చరణం అంతానేమో తల్లులు కౌసల్య యశోద అట్లా వస్తాయి. గిరితనయ్యలాలి పార్వతి అలా వస్తుంది. థర్డ్ చరణం అంతానేమో వాగ్గేయకారులు అన్నమయ్య, చాగయ్య, శ్యామయ్య. చాలా అద్భుతమైన సాహిత్యం అది. అన్నమయ్యకి లింకు తెలియాలి అంటే అంత ఆయనకి మ్యూజిక్ డైరెక్టర్ కదా ఇళయరాజా గారు. నేను అన్నాను అనమాట, జో అచ్యుతానంద జో ముకుంద అనేది చాలా పాపులర్ అండి. అది అనగానే గుర్తొస్తుంది, అంటే హమ్మింగ్ లాగా అది పెట్టి తర్వాత ఆ లైన్ వస్తుంది. జో 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 అలమేలుపతికి అన్నమయ్య లాలి, అలమేలుపతికి అన్నమయ్య లాలి, కోదండరామునికి గోపయ్య లాలి, శ్యామలాంగునికి శ్యామయ్య లాలి, ఆగమనుతునికి త్యాగయ్య లాలి, వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి, లాలి 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 లాలి. నిజంగా సార్, ఎంత సంగీత సాహిత్య అలా అద్భుతమైన కలయిక. మీరు ఆ పిక్చరైజ్ చేసిన విధానం ఏ పిల్లాడు నిద్రపోకుండా ఉంటాడు చెప్పండి సార్. ఆ స్థానంలో ఆ కవి, ఆ స్థానంలో ఆ మ్యూజిక్ డైరెక్టరు, నేను ఇక్కడ మేమందరం కూర్చుంటే అది ఆటోమేటిక్గా అది వస్తుందేమో, అట్లా ప్రభావం ఉంటుందేమో. ఎందుకంటే ఎవ్రీబడి సమ్ వైబ్రేషన్ విల్ బి దేర్. ఆ చుట్టుపక్కల అలా ఉంటుంది. అందుట్లో మా సిట్టింగ్స్ అన్నీ కూడా మేము ఎక్కడో ఒక గుళ్ళో కూర్చొని చేసినట్టుగా ఉంటాయి. కానీ అక్కడ పక్కన చీకులు పెట్టుకుని, తర్వాత మందు బాటిల్ పెట్టుకుని, లేకపోతే సిగరెట్ కాలుస్తూ, లేకపోతే ఏమి అసలు ఆ అట్మాస్ఫియర్, వాతావరణమే ఒక చాలా, అది తప్ప ఇంకోటి రావు వాళ్ళకు కూడా. అదొకటి నేను బాగా ఫీల్ అవుతాను. వాతావరణాన్ని బట్టి కూడా మన యొక్క బిహేవియర్ కానీ, మన థాట్స్ కానీ, ఇప్పుడు ఇట్లాంటి చోట కూర్చున్నాం అనుకో, యూ కెనాట్ థింక్ ఎనీ అదర్ థింగ్ దాన్ సమ్ పోయిట్రీ, సమ్ ఫ్లూటు వాయించుకుంటూ, సమ్ సితార్ అట్ట వాయిస్తుంటే బాగుండు. ఎవడైనా ఎక్కడో అక్కడ ఫ్లూట్ ఏదైనా వాయిస్తే బాగుండు, ఈవినింగ్ రాగా అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుందేమో బహుశా వాళ్ళకు కూడా. అందుకని మీకు చూడండి, అన్ని పాటల్లోనూ సాహిత్యం ఏదో ఒక విలువ కనిపిస్తుంది. గీటరాయి మీద గీస్తే మరీ 16 క్యారెట్ అట్లా ఉండదు, 22 క్యారెట్ లాగానే కనిపిస్తుంది. మహానుభావులు వాళ్ళందరినీ తలుచుకోవాలి. వాళ్ళందరూ మహానుభావులతో పాటు ఒక అద్భుతమైన రచయిత ఉన్నారు సార్, అప్పటికి కూడా అన్నిట్లోనూ చేయందిస్తూ ఆయన విశ్వనాథ్ గారని. ఆయన కూడా చాలా బాగా రాస్తారు సార్. ఏంటంటే చాకలి అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు చందమామ వచ్చాడు అంటే, ఏమిటి పట్టపగలు చందమామ గురించి మాట్లాడుతున్నావు అంటాడు. అవును, అక్కడ చందమామ వచ్చాడుగా అంటుంది. ఎక్కడ అని వాడు అమాయకంగా చూస్తాడు, నువ్వే అంటుంది. అదేమిటి పట్టపగల్లో చందమామ గురించి పాడుతున్నావు? అడుగో వచ్చాడుగా. ఎక్కడా? ఏడి? నువ్వే. ఏ కాదా? గుండ్రటి మొహం, చక్రాల్లాంటి కళ్ళు, ఎన్నెలల్లే నవ్వు. అయితే పాడుకో. ఇక్కడ కూడా ఒక చిన్న 4 లైన్ల పాట కథ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ఈ వటపత్ర సాయికి వరహాల లాలి కూడా
నేను మెడ్రాస్లో ఉండగా నేను మా ఇల్లు కోడంబాకంలో ఉండేది. నేను ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి మించి దాటి మహాలింగపురం అయ్యప్ప టెంపుల్ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుండేవాడంట. దారిలో వస్తే ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్ళి కాఫీ తాగి అటు తిరిగి. ఓ రోజు నేను అటు ఎడుతుంటే నాకు ఆ బ్రిడ్జి మీద వచ్చింది పల్లవి, వటపత్ర సాయికి వరహాల లాలి అంటే ఎట్టా ఉంటుందని. వెంటనే నారాయణ రెడ్డి గారి నెక్స్ట్ సిట్టింగ్లో అన్నాను ఈ మాట. బాగా జల్లయ్యారు ఆయన. జల్లయి ఇట వటపత్ర సాయికి అలా వెళ్ళింది. మన చక్రవర్తి గారితో కూర్చున్నప్పుడు శారద సిట్టింగ్స్లో మధ్య మధ్యలో చాలా గ్యాప్ వచ్చినప్పుడు అటు ఇటు ఆలోచించడం ఎందుకని నేను ఒకసారి ఊరికినే అట్లా అంటాం, చక్రవర్తి దానికి ఏదో ఇలా అంటంలో ఇలాంటి లైన్స్ వచ్చినాయి. ఓకే ఓకే, మాట వరుసకి ఊరినే అట సరదాగా మాట్లాడతాం మనం కూడా ఎప్పుడైనా అనుకుంటున్నప్పుడు. అలా అంటే ఈ లైన్స్ని ఇక్కడ పెడితే ఎలా ఉంటుందని అప్పుడు అనుకుంటే, అప్పుడు దీనికి ఎలా ప్లేబ్యాక్ నేను పాడలేను కదా. అప్పుడు ఏం చేసామంటే వీడు కమల్ హాసన్ పాడాడు, ఏది పైలట్. కమల్ హాసన్కి అది నేను మ్యూజిక్ డైరెక్టర్ కదా. కాసేపు పట్టు సీర తెస్తానని పడవేసుకెళ్ళిండు మావో, గట్టు సేరేదాకా అట్టాగే ఉండు పట్టపగలల్లే ఓ సందమా. అసలు ఈ పాట యాక్చువల్గా శారద సినిమాలో శారద పొద్దునుంచి ఒక పిచ్చి తిరుగుతుంటుంది ఊళ్ళో. ఆ పిచ్చిది ఏమిటంటే మామూలు ఒక లాంతర్ పట్టుకుని అందరి ఇళ్ళకి వెళ్ళి కిరసనాయిలు పోయించుకుంటుంది. పిచ్చిదని పిల్లలు వాళ్ళు రాళ్ళు వేసి కొడుతుంటారు, అవి చూస్తుంటారు. శారద క్యారెక్టర్ ఏం చేస్తున్నారంటే వాళ్ళందరినీ ఆపి తన ఇంటికి తీసుకొచ్చి నిండా దాంట్లో పోసేసి ఇంకెవరి దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు సరాసరి వెళ్ళిపోమంటుంది. సాయంకాలం 6:30-7 గంటలకు ఏం చేస్తుందంటే ఒక చిన్న అన్నం అది కట్టుకుని గోదావరి నది ఒడ్డుకి వెళ్తుంది. గోదావరి నది ఒడ్డుకి వెళ్ళినప్పుడు ఆ సంధ్య టైంలో, ఆ దీపాలు వెళ్తున్న టైంలో ఈ లాంతర్ పుచ్చుకొని ఈ అమ్మాయి పాడుతుంది. ఓకే, ఈ క్యారెక్టర్ పాడుతుంది. పట్టు సీర తెస్తానని పడవేసుకెళ్ళిండు మామ, గట్టు సేరేదాకా పట్టపగలలే అట్టగే ఉండు ఓ సంద మామ, తాడిబొట్టు తెస్తానని తాళరేవుకెళ్ళిండు అని అని చేస్తే బాగుంటుంది ఈ పాత్ర. ఇది అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి అన్నగారు అంటే నీకు పిచ్చి కాకపోతే ఏమిటి, ఈ అన్నారు పెట్టడం ఏమిటి, ఇదేమిటి, అది అసలే పిచ్చిది లేదన్నయ్య, అది ఇంకా పడవేసుకెళ్ళాడు వస్తాడు అనుకునే ఇంకా కూర్చుంది తప్ప దానికి తెలియదు కదా వాళ్ళు రాడని. మనం యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం ఉండి కూడా మనుషులం అయి ఉండి అలాంటి వాళ్ళని ఆదుకుని ఒక సేద తీర్చకపోతే ఏమిటి, మంచిది కాదు అని చెప్పి వస్తాడులే, నేను వాడు వచ్చేదాకా ఉంటానంటుంది. అన్నం తీసుకెడితే వద్దు, వాడు వస్తాడు కదా, వాడు దారిలో ఉండేవాడు మగవాడు కదా, వాడు ఎక్కడో ఏదో తింటాడు, వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఆకలి నువ్వు తినమని చెబుతుంది. ఇదే పాత్ర ఈ అమ్మాయి విధవరాలై వస్తున్నప్పుడు పాడుతూ ఉంటుంది మళ్ళీ. చాలా అది ఎందుకున్నా మొత్తం నేను తీశాను, అది ఆ ఎపిసోడే తీశాను. ఒరిజినల్ ఫిల్మ్లో ఉండదు అసలు, లేదు పెట్టలేదు అసలు. తర్వాత ఏదో ఒక సినిమాలో చూసేది నేను అట్లాంటిది. నేనంటాం ఇదేదో తస్కరించబడి వచ్చిందని అన్ను నేను, బట్ నాకు ఇది చాలా హృదయ విదారకంగా ఉండేది. రేపు ఇదే స్థితికి వెళ్ళబోతోంది. చాలా వరకు ఈ అమ్మాయి ఇదే అనుభవించింది. అందుకని ఈ పట్టు చీర తెస్తానని దీంట్లో ఆ చాకలిది పాడటం కానీ. ఇప్పుడు ఆవిడ షూట్ చేసినప్పుడు ఆ చాకల మా దీపక్కి వెనకాల కమల్ హాసన్ గారు ప్లేబ్యాక్ పాడారా? మామూలు కట్ట కాదు, టేప్ మీద రికార్డ్ చేసేసి, మన టేప్ ఉంటుంది కదా, అవునవును, టేప్ మీద రికార్డ్ చేసేసి చిన్న స్పీకర్లో ప్లే చేస్తే ఆ అమ్మాయి పాడేసింది. తర్వాత మణిను వాళ్ళు పాడారు, చక్కగా పాడాడు, అంటే క్లియర్ కట్గానే పాడాడు. ఆయన చాలా బాగా పాడతాడు, చాలా బాగా పాడతాడు. ఇది పాడిన తర్వాత మళ్ళీ దాన్ని పోస్టింగ్ చేసి బాగుండేది. అట్లా ఏంటంటే ఇలాంటివి కొన్ని ఈ అనుభూతులు ఇవాళ మనం 28 ఏళ్ళు అంటున్నావు కదా నువ్వు, వెనక్కి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు నాకు అదంతా కనిపిస్తుంది. ఆ చిన్న రిబులెట్ లాగాను అక్కడ కూర్చోవటం, మేము సాయంకాలం ఇలా అయిపోతూ ఉంటాం, ఇవన్నీ పెట్టుకోవటం, వాడిని పిలవటం, నువ్వు పాడతావు, ఇవన్నీ ప్రతి వాళ్ళు కూడా ఏమిటో అది ఏదో మనం డబ్బుకు పనిచేస్తున్నాం ఈ సినిమా అని కాకుండా ఎవరికి వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయిపోయి చేయటం అనేది. అందుకనే ఏ వర్క్ అయినా అట్లా అందరూ ఇన్వాల్వ్ అయితే 100% సక్సెస్ అవుతుంది. అది మొగమర్సుల టైంలో సాయంకాలం అవుతుంది అనగానే, ఇప్పుడు ఈ పాటికి అయిపోతుంది అనగానే అక్కడే నాగేశ్వరరావు రిమైండ్ చేసేవాడు మా అందరినీ, సార్ సూర్యాస్తమనం కాబోతోంది, పాడుతా తీగా చేయాలి కదా, మేము డ్రెస్ మార్చేసుకుని రెడీగా ఉంటాం, మీరు సెటప్ చేసేయండి అని ఒక అరగంట ముందరగానే చెప్పేసేవాడు. అది రోజు మేము ఒక 5 నిమిషాలు షూట్ చేసేవాళ్ళం అంతే. ఆ తర్వాత బింబం పోయేది, మొత్తం ఉండదుగా, ఎక్కువసేపు ఉండదుగా, మళ్ళీ సింక్ అయిపోతుంది. దెన్ ఆ ఇన్వాల్వ్మెంట్ మనకి ఎప్పుడైతే మనకు ఉందో అలాంటి ఇది ఇప్పుడు స్వాతిముత్యంలో కూడా ప్రతి ఆర్టిస్టు, రాధిక ఎవరైనా సరే. మీరు నిర్మలమ్మ గారి క్యారెక్టర్ తీసుకున్న
అసలు ఎంత బాగుంటుంది, ఆవిడ ఎంత పాజిటివ్ టాక్ అండ్ ఎనర్జీ ఇస్తుంది ఆవిడకి. నేను ఎన్ని కష్టాలు పడ్డానని, ఎందుకని ఇంకా బతుకున్నానంటే ఎవరికోసం అమ్మా నేను ఈ మందులు తింటూ వెళ్దాం అంటే వాడికి ఇది అయిపోయింది. అది ఆడియన్స్కి మళ్ళీ తెలియాలి. ఎందుకంటే మెంటల్గా డిమెంటేషన్ వచ్చిన వాళ్ళు ఏం గుర్తుంటాయి ఇవి ఉంటాయి చేస్తారు, ఇవన్నీ అడగకుండా అక్కడ జాగ్రత్త పడిపోవాలి. అవును అవును, అది డేటా చెప్పించాలి. ఆవిడ చెప్పటం కానీ వాడి గురించి బాధపడటం కానీ ఏదో ఒకటి తెచ్చుకుంటాడు నెత్తి మీదకి ఇలాగంటాం కానీ, దానికి వచ్చి ఆ వైద్యుడు వచ్చి ఆయనే వైద్యుడు ఆ ఊళ్ళో శర్మగారు హరికథలు చెప్పి ఆయనే మందులు నాటు మందులు ఇచ్చి ఆయనే ఆయన వచ్చి చెప్తే అది చెప్పడం కానీ నిర్మల ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరే. నిర్మలమ్మ కూడా చాలా ఇదిగా అంటే నా కూతురు పోయింది, కొడుకు కోడలు పోయారు, అయినా కూడా మందులు మింగుతూ ఎందుకు బతుకున్నానంటావు అంటే ఒక రకంగా రాధిక క్యారెక్టర్కి ఇదేవటం ఆప్టమిస్టిక్గా ఉండు, బతుకు ఊరే భగవంతుడు జీవితం ఇచ్చింది ఊరి అటు చంపుకోవటానికి కాదు అని చెప్పే క్యారెక్టర్ కానీ, లేదా వీరభద్రరావుతో వీడు అన్నిటి మీద సంతకాలు పెట్టి చేసుకుంటుంటే పెట్టక సంతకాలు వెదవా నువ్వు పెట్టినవి చాలు, ఏమిటండి మీరు కూడాను నేను ఎన్న నష్టాలు నేను అసలు భరించను, వీడు ఇలా చేసిపోతుంటేను. ఏమిటా అది మళ్ళీ సంతకం పెడుతున్నావా? మావయ్యకు చాలా నష్టం వచ్చిందట, 3 సహస్రాలు. ఎవరు చెప్పారు? ఏమయ్యా రే లే, మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంతా బాధ పెడతా, జాగ్రత్త. నష్టం వచ్చిందట, నష్టం. ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు, నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు. వెళ్ళి స్నానం చేసిరా. ఏమిటండి మీరు కూడాను ఎంత నష్టాన్ని భరించబట్టారు? నిండా ముంచేస్తుంటాను, నిక్షేపం లాంటి నువ్వులోనే పిల్ల కాలంలో ఎలా ప్రవేశిస్తుంది చూడండి. పద్దు పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది, నీ పాపాల పద్దు నేను రాయాలి. నా ఇల్లంతా హక్కు భక్తం చేసుకున్నందుకు రాయాలి. వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పందికొక్కులా మెక్కుతున్నందుకు రాయాలి. నా బిడ్డ పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి. అనంత గారు అనండి, ఇంతకాలం మీ ఇంటి కుక్క కాపలా కాస్తున్నందుకు మీరు అనాల్సిందే, నేర్పడాల్సిందే. ఊరికి నేను ఎందుకంటారయ్యా, పాపాలు చేస్తుంటే అంటారు. మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బని. అసలు వాడి క్యారెక్టరే గమ్మత్తు ఏమిటో, ఆ ఎద్దు వెనక్కి తిరగటం ఏమిటో వీడు కూర్చోగానే అది అసలు ఎట్లా వస్తుంది ఏంటనేది ఇప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. అది వెనక్కి తిరగటం వల్ల నూనె పోతుంది వెనక్కి, పట్టల్లా ఉన్న నూనె ఫ్యాన్ని రివర్స్ చేస్తే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అవుతుంది కదా అది. అవును అవును, అంతే కదా, రివర్స్ చేస్తే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అవుతుంది. అలాగే ఆ నూనె అంతా పారిపోతుంది వీడికి ఎక్కంగానే. ఓ ఓ ఓ అనగానే కూర్చుంటుంది, పడుకుంటుంది, మళ్ళీ పడుకుంది నువ్వు వచ్చావని అంటాం. కానీ అసలు వాడి డెఫినెట్గా ఒక్కొక్కళ్ళ క్యారెక్టరు ఇట్లా ఎంతమంది మన మన చుట్టాల్లో మన వాళ్ళల్లో అమాయకుడిని చేసి ఆస్తి రాయించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఏమిటయ్యా నీకు లేని నీతి, ఒకరికి లేని నీతి, నువ్వు పెళ్లి చేసుకోలేదా? నా కూతురు పోయి 2 నెలలు అయింది, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు కదా, ఇవాడు వాడి మీద పడతావు నువ్వు అని అడగటానికి కానీ, నువ్వు సంతకం పెట్టకు నువ్వు అంటాం. కానీ వాడి భార్య మళ్ళీ వీరభద్రరావు భార్య అదొకటి. మల్లికార్జునరావు గారి క్యారెక్టర్ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ, మనిషికో మాట అనేదో అనగానే గొడ్డుకో దెబ్బ అంటుంది. ఏమిటి అంటే గొడ్డులు అంటావు లేదని గుర్తు చేస్తున్నాను సామెత. పత్రం తీసుకురా అంటే పత్రం తీసుకొచ్చేస్తుంది, ఇంత పత్రం నన్ను ఎత్తినేసి కొట్టు, పత్రం నిమ్మన్న పత్రం. నేను దూకి చచ్చిపోతారండి, నేను కూడా వస్తానండి. ఇదేమైనా ఈతల పోటీలు అనుకున్నారా? రావడానికి ఎవరు చావక్కర్లా, చావండి ఇక్కడ, మీరు బతికి చావండి. అంతే, అంతా అయిపోయిన తర్వాత పళ్ళు రాలిన తర్వాత మళ్ళీ అవి పెట్టేస్తాడు, సంచి తీసుకుంటాడు వాడు పొట్టు ప్రసాద్. చాలా అసలు ఒక క్యారెక్టర్ ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరు ఏదో ఒక పర్పస్ఫుల్గా అక్కడ ఉందని మనకి వచ్చేట్టుగా యాక్షన్ ఫిక్స్ అయిపోయింది దాంట్లో. స్వాతిముత్యంలో మనం బిగినింగ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి అక్కడి నుంచి మీరు అన్న మాట ఎంత వాస్తవం సార్. అంటే నిర్మలమ్మ ద్వారా ఏం చేస్తే అవతల వాళ్ళకి మంచి జరుగుతుందని ఆవిడ రాత్రి పూట చెప్తూ ఉండదు. ఆవిడ గుళ్ళో మెట్లు కడిగిస్తే ఓ రకమైన పుణ్యం వస్తుంది. అదంతా వీడిలో ఊరింది. మనవాళ్ళలో ఈ పెంపకం ఊరి దాని చేత మెట్లు కడిగించాడు. ఇంకాసేపు ఉంటే ఒక ఇది చేసేది పూర్తయ్యే లోపల వాడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు అని అంటే ఎట్టారా ఇది జరుగుతుందా అని వాడు చెప్తాడు. వీరభద్రరావు గారు ఆముదం అమ్ముకునేవాడు వాడు. మామూలు మన ఊళ్ళల్లో ఆముదం అల్యూమినియం పాత్రలో దాని చిన్న వాసన కట్టి
మీరందరూ కూడా చూసి ఉంటారు. అది లేదు సార్. ప్యూర్ ఆముదం, ఉమ్, వంటాముదం అంటాం దాన్ని. ఉమ్, ఆ వంటాముదం దానికి చిన్న ఇలా తాడు కట్టేసేసి అది వస్తారు వంటాముదం అంటూ అమ్ముకోవడానికి వస్తాడు. ఉమ్, చిన్న గెద్ద ఇదిలా ఉంటుంది, ఒక పాత చిన్నది మెజర్, ఉమ్. అది దాన్ని మనకి కొనుక్కుంటాం మనం. అది వాడి వ్యాపారం. ఎంత న్యాచురల్గా డౌన్ టు ఎర్త్ మీకు విలేజ్ లైఫ్ తలవాటు పడ్డ వాళ్ళకి అది ఉంటుంది. వాడు చెబుతాడు, మనమే చేస్తూ ఉంటారా పూజ దేవుడికి, మనం కొబ్బరికాయ ఇస్తాం, ఆ పూజ చేసేస్తుంటాడు మా మాని. మామ అనుకుంటా. అది బట్టల మన మల్లికార్జునరావు గారి చేత చెప్పిస్తారు. అది చెప్పిస్తాం. అది క్యారెక్టర్ కూడా ఉపయోగపడుతుంది. ఆ చెప్పిన మాటలు విన్నాడు కాబట్టి అక్కడ ముస్లిమ్స్ వాళ్ళందరూ నడుస్తుంటే పీర్ల పండగ దగ్గర నిప్పులు నడుస్తుంటే చూసారో వాడి సంగతి అని వాడు క్యాజువల్గా చెప్తున్నాడు. వాళ్ళ కోసం వాడు చేస్తున్నాడు. అది గుర్తొచ్చింది ఆ మాట, మనం చేస్తాం, అది మన వాళ్ళ తరఫున మనం చేయొచ్చు అని. వెంటనే వెళ్ళిపోతాడు, పిల్లాన్ని ఎత్తుకొచ్చేస్తాడు, తాయితీ కట్టేసేసి నడుస్తాడు నిప్పులు రెడీ చేసిన తర్వాత కాళ్ళు బొబ్బరెక్కితే మొత్తం వాళ్ళు లాగేస్తారు. లాగేసి ఇంటికి తీసుకొస్తారు. కట్లు అవి కట్టిన తర్వాత అక్కడ కూర్చుని ఉంటాడు గట్టు మీద. ఎలా ఉందో చూసిపోదామని వస్తుంది రాధిక. వాళ్ళ బిడ్డ కోసం, వాడి క్షేమం కోసం ఈయన ఈ పాత్ర అలా నిప్పుల్లో నడిచి రావటం, దాంట్లోంచి పాట ఏమిటో కనవేమిరా రామా కనవేమి అటు చూడమేమిటి నువ్వు. అంతకన్నా ముందు అక్కడికి వెళ్ళే ముందు ప్రతి పాత్రకి ఒక రీజన్ ఉంటుంది, ఏది వృధాగా పోదు అనడానికి ఇంకొక అద్భుతమైన క్యారెక్టర్ వైద్యుడి ద్వారా మీరు చెప్పించిన మాటలు. ఏమిటో ఈ అమాయకుడు అన్ని రోజుకు ఒకటి నెత్తిమే వేసుకుంటాడు, ఎలా బతుకుతాడో వీడు అనుకుంటూ ఉంటుంది ఆవిడ. అసలు ఆ క్యారెక్టర్ ద్వారా మీరు అసలు స్వాతి ముత్యం ఎందుకని పెట్టేది దాని జస్టిఫికేషన్ కావాలని. వాడు ఏ కల్మషం లేనటువంటి ఒక ఇది, వాడు ఏం స్వలాభం కోసం ఏమీ చేయట్లేదు, పరాయి వాళ్ళు బాగుండాలని చేస్తున్నాడు. నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, అలాంటి వాడికి నువ్వు సేవ చేసుకుంటున్నావు. వాడికి ఏం పర్వాలేదమ్మా, హాయిగా నిద్రపోతాడు. అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా. జాగారం చేయకుండా కాసేపు నడుము వాల్చు. ఏం విశ్రాంతి తీసుకోవటం ఏమిటో, వీడిలాగే ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకురావడం, అది తీరేసరికి మరొకటి, ఈ సేవతోనే సరిపోతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలి రాజమ్మ. మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి, సాధన కావాలి. అలాంటి వాణ్ణి మనం యోగి అంటాం. మరి నీ మనవుడు ఏ ప్రతిఫలాన్ని ఆశించి నిప్పుల్లో దూకాడంటావు? వాడు దుమ్ము ధూళి అంటని స్వాతి ముత్యం, జన్మతః యోగి, మహాజ్ఞాని. అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు. ఇంతకంటే నీకేం కావాలి చెప్పు. ఏ పాత్ర ఇది తీసేస్తే కథ పర్వాలేదు పోతుంది అన్నట్టుగా వీలైనంతవరకు ట్రై చేస్తాం, మేము ప్రయత్నం చేస్తాం. ప్రతి పాత్రకి ఇంతో అంతో దానికి ఒక బాడీ, దానికి ఒక స్వరూపము, ఆ స్వరూపం దీంట్లో అతికేట్టుగా కథలో జాగ్రత్తగా. చాలా కష్టమైన పనే మరి, ఇదంతా చేసి మరి తయారవటం కష్టమే. బట్ కష్టానికి ఫలం ఏంటంటే ప్రజలు సరిగ్గా దాన్ని స్వీకరించారు. స్వాతి ముత్యం అనే కథని ఒక మెయిన్ హీరో, పెద్ద హీరో, సకల కళా వల్లభన్ అనేటి వాడిని ఒక క్యారెక్టర్ బట్టి, ఒక ఆర్టిస్ట్ని పెట్టి, వాడికి ఏమీ రాదు, రొమాన్స్ చేయటం చేత కాదు, ఏం పని చేయలేడు, వాడు ఉత్తగా దద్దు అని చెప్తే కూడా వాడు యాక్సెప్ట్ చేశారు ఆ క్యారెక్టర్ని. దే లవ్డ్ ఇట్, దే లైక్ ఇట్. నాకు 4 సంగీత పాఠాలు ఇప్పించండి, పాఠానికి 100 రూపాయలు ఇచ్చినా కూడా నా జీవితం గడిచిపోతుంది అంటే, ఆ 100 రూపాయలు తీసుకురావడానికి వాడు పడే కష్టం, వాడి ఇవ్వనంటాం. అక్కడ కామెడీ వస్తూ అది వాడేమో ఆ మంచం చుట్టూ తిరుగుతున్నాడు రాత్రిపూట, పెళ్ళాం కూర్చుని పడుకుంటాడు, ఎప్పుడు పడుకుంటాడు పక్కన, ఇప్పుడు తిరుగుతుంటాడు, చూస్తుంటాడు. ఏ కోణం నుంచి చూస్తే నువ్వు బాగుంటావో అని చూస్తున్నాను, అంతకంటే ఏమీ లేదంటాడు. నా బొంద ఈ జన్మంతా చూడటంతో సరిపోతుంది, కడుపు పండేది. అప్పుడేదో మీరు పెళ్లిలో తిరుగుతుంటే నేను నూనె వ్యాపారం చేసేవాడు కదా తిరుగుతున్నాడు అనుకున్నాను. నాకు ఇట్లాంటి మనిషి నాకేం తెలుసు. నాకు ఎంతో సున్నితంగానూ ఉంటుంది, అందిన వాడికి అందుతుంది. దాంట్లో ఇలా పెట్టి చాలా సెటిల్గా ఉంటుంది. చూసేటికి ఏమిటి రావాలా చూడకూడదు, వాడేమో కుటికి ఎక్కి బెడ్రూమ్లో చూస్తుంటే నాకు 100 రూపాయలు 100 లేదు కదా, బొంద పోవాడు బయటికి అని గెంటేస్తాడు. గెంటేసిన తర్వాత మామగారు చూస్తుంటాడు, ఏమిటంటే మీరు కూడా కిటికీ పట్టుకుని చూస్తాడు. వాడు ఏదో అడిగినట్టున్నాడు, నేను ఏమన్నట్టున్నావు, వాడు రక్తం వచ్చేలా కొట్టుకు వస్తున్నాడు. సావని అండి
నేను చస్తే ఇవ్వను వదలను. ఇక తర్వాత ఈ వాడు వచ్చిన తర్వాత చూడటం, చూసిన తర్వాత ఇది వచ్చి 100 రూపాయలు ఇచ్చేయటం వాడికి. ఆ పెళ్ళాం పెళ్ళాం ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు. ఆవిడ. డైరెక్ట్ మర్చిపోలేము ఆ పాత్రని. ఆవిడన్నీ సౌకర్యాలే పాపం, పెద్దగా డైలాగ్ చెప్పదు. అత్తగారు వచ్చి ఆవిడ నీళ్ళు అవి కొట్టుకోలేకుండా ఉంటే అవి తనే వచ్చి కొట్టిపెట్టి ఆ బిందులో తోపలు తీసుకెళ్ళి ఈ చిన్న గెస్చర్స్ ఉన్నాయే ఇవన్నీ ఇదిగో బాబు, అంత తీసుకో, అలా కొట్టుకోకూడదమ్మా అని కొరడా తీసుకోవడం తీసుకుంటాడు. దీని మీద కడతాడు వాడు. వాడేం చేయలే, వాడు తండ్రి చెబుతాడు వాడు అంతే, వాడేం చేయలేదు. అది కాదురా, ఓ పెద్ద దర్జీ దగ్గరికి వెళ్ళి ఓ చిన్న చీటీ కూడా తీసుకు కుట్ట అని వీడు చెప్తాడు డైలాగ్ వాడికి. నువ్వు అంటే నీవు సరిపోవు, అలాంటి విద్వాంసరాల దగ్గర నువ్వే నేర్చుకుంటావు, ఆ నేర్పేది ఏదో నేనే నేర్పుతాను, నీకు సొహం ఇస్తే నేర్పుతానంటాడు. మరి నువ్వు నీకు ఇస్తే ఆవిడకి ఎలా డబ్బు సాయం చేసిన అడుగుతుంది. సంగతి కనిచి నీకు బాగుండాలిరా, అది చేయాలంటే గళం బాగుండాలంటే మామూలు మన ఊళ్ళల్లో నిజంగానే ఉప్పు నీళ్ళు పట్టుకుని పొద్దున పూట నదికి వెళ్ళి అలా అనుకుంటూ గొంతు సవరించుకుని పాడుతూ ఉంటాం. ఆవిడ నీళ్ళకి రావటం, ఎంత కథ నడుస్తుందో, ఆ పాటలో ఎంత కథ నడుస్తుందో. ఆ స్క్రీన్ ప్లే కూడా ఎంత పర్ఫెక్ట్గా మీకు ఆ చైన్ ఉందే. ఇప్పుడు గొలుసులో ఒక తీసేస్తే రాలిపోతాయన్నీ. అలా ఉండాలని చెప్పేవారు కేవీ రెడ్డి గారు. మనం మాల వెళ్ళినట్టు కథలో ప్రతి సీను కూడా ఒక తీసేస్తే ఒక వచ్చేలాంటిది ఏదైనా రాలిపోతాయన్నీ. అలా ఉండాలన్నట్టుగా అలా వచ్చింది ఆ సినిమా. ఎంత చక్కటి పాట వచ్చింది దాంట్లో. సువ్వాలే. అక్కడ డ్యాన్స్ గురించి కూడా నా గురించి చెప్పుకుంటూ ఉంటారు ఒకప్పుడు. అది ఒక పెద్ద సిచ్యుయేషన్ ఆ రోజుల్లో. అదొకటి. అంటే అసలు ఆ పాట గురించి మాట్లాడుకుంటే సంగీతం ఒక ఎత్తండి. ఆయన స్వరాలు పాడడం, ఆయన తెలియకుండానే దానికి కూడా ఓ రాగం ఉంది, మధ్యమావతి అనడం ఒక నడుస్తుంది, ఒక ప్రక్రియ. కాకపోతే సాహిత్యపరంగా చూసినా కూడా ఒక కోదండరాముడి మీద పెట్టుకున్నా కూడా ఇండైరెక్ట్గా మళ్ళీ ఆ కథ నెడుతుంటుంది, కథకి వెళ్తుంటుంది, తన జీవితాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. థర్డ్ లైన్, లాస్ట్ లైన్ ఎప్పుడు కూడా మళ్ళీ మీ స్టాంప్. అదేంటంటే ఒక సంగీతం, ఒక పాట నడిచినా, ఒక పురాణాల్లో సన్నివేశాన్ని తీసుకున్నా ఏదో రకంగా ఆ కథకి లింక్ చేస్తూ రావడం అనేది. అంటే ఇక్కడ ఒక పాట రావాలి కాబట్టి ఈ పాట రాయండి, ఏదో కంటెంట్ ఉండడం కాదు. అది కరెక్ట్గా అనుకుని ఇది నడపాలి, కథ నడిపేట్టుగా ఉండాలి. అదేంటి నాయనమ్మ, నేను పాడుతుంటే అలా వెళ్ళిపోయింది మధ్యలోనే. ఏం పాడావు అంటే సీతమ్మ కష్టాల గురించి పాడాను. మరి ఎందుకు వెళ్ళిపోదురా? అందుకే వెళ్ళిపోయింది. మరి ఆవిడ కష్టాలు తీరాలంటే ఎలా తీరాలంటే ఏదో చెప్తుంది, మా జనరల్గా చెప్తుంది. అది నాటుకుపోయింది వాడికి. పూర్ణ ఇట్లా వాళ్ళు వీళ్ళు సహాయం చేయడం కాదు, పర్మనెంట్గా ఏదైనా సొల్యూషన్ చెప్పాలి అని చెప్పడం కానీ చెప్పింది. ఇప్పుడు ఈ సువ్వాలే కూడా అండాదండ కోదండారాముని నమ్ముకుంటే గుండె లేని మనుషులే నేను కొండలు వదిలేశాడా. ఎంత మంచి అండాదండ ఉండాలని కోదండారాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నిన్ను కోనల కొదిలేశాడా. చాలా అగ్గిలు అది మళ్ళీ నారాయణ రెడ్డి గారిది. అలా పువ్వు మొగ్గలాగా అంత ముందు 2 లైన్లు మీరు ఇచ్చినవా? ఎప్పుడైనా చెప్పుకోవడం తప్పిస్తే అది చెప్పాలి నాకు నిజంగా మనసులో ఉండదు. అది మొత్తం ముక్కాలు భాగం నాదే. ఈ లైన్స్ మాత్రం మంచి లైన్స్ అన్నీ వారివి. మాకే పువ్వులే నువ్వు బయటకు వస్తావు, మొగ్గలాగా తెలిన నువ్వు నెగ్గేవమ్మా ఒకనాడు నింగినేలా నీ తోడు. వచ్చేనా ఆ రోజు తర్వాత వస్తాను. అదే వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు, వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు. ఎంత టచింగ్గా ఉంటుంది సార్ మొత్తం కథ. అసలు ఇప్పుడు పాట ఊరినే పాట అని కాదు, పాటలో కూడా మనం ఇంత ఇతివృత్తాన్ని ఇంత కథ నడిపించవచ్చు అని. నాకు ఈ ఆనందం ఏంటి ఎందుకు కలుగుతుందంటే, ఇప్పుడు మనం ఒక సినిమా చేసాము, ఏదో ఒక ప్రక్రియ చేసుకున్న తర్వాత అది కొన్నేళ్ల తర్వాత
దాన్ని తీసి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటికి తీసి కొంత దాని గురించి చర్చ చేసి ఆ శాసనాలు అవి అప్పుడు వాళ్ళు ఇటు చేశారు ఈ నాగరికత ఎలా ఉంది అని చెప్పినట్టుగా ఈ సినిమాలు మనం వెనక్కి తీసుకుని మనం మాట్లాడుతున్నప్పుడు బా ఇన్ని విషయాలు ఆ రోజున మనకి ఎలా భగవంతుడు ఎంత దయామయుడు ఎలా మనకి స్ఫురించాయి అని చెప్పుకోవడానికి ఒక పెద్ద ఒక ప్లాట్ఫామ్ అనండి, అవకాశం అనండి. మామూలుగా అయితే జనరల్గా నేనేం చెప్పాలనుకున్నానంటే ఒకవేళ ఏ స్టాండర్డ్లో అయినా, డిగ్రీలో అయినా, ఇంటర్మీడియట్లో అయినా, పీజీలో అయినా తెలుగు సినిమా, భారతీయ సినిమా అని కనుక ఒక సబ్జెక్ట్ పెట్టదలుచుకుంటే మీ సినిమాలన్నీ ఆ సిలబస్లో చేర్చాల్సినవి, ఏం డౌట్ లేదు. ఏ రకంగా స్క్రీన్ ప్లే పరంగా, స్టోరీ పరంగా, పాటల పరంగా, సంగీత పరంగా, సాహిత్య పరంగా, లొకేషన్, డైరెక్షన్ పరంగా, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పరంగా కానీ ఏ రకంగా చూసినా ప్రతి సినిమాని ఒక పాఠ్యాంశంగా ఏమో మీరు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ అలా ఉపయోగపడుతుందేమో. డెఫినెట్గా సార్, మా ఉద్దేశం కూడా అదే. ఒక ఎపిసోడ్ మీరు మాకు CD నెంబర్ 14 కావాలండి, మేము దీని గురించి చేస్తున్నాం అలా. సో కమింగ్ బ్యాక్ టు దిస్, అంటే ఆ నిర్మలమ్మ ద్వారా ఎవరైనా రావాలి, ఎవరో మహానుభావుడు మా అమ్మాయి మెడలో, కానీ మన చట్టం అది లేదే, మన సంఘం ఒప్పుకోదే అన్నట్టుగా కూడా చెప్తుంది అన్నమాట. మనకి ఆ ఇది లేదు మనకి కానీ ఆవిడ ఎంతగానో మోడర్న్గా ఉంటుంది. నిర్మలమ్మ క్యారెక్టరు షీ ఈజ్ మోస్ట్ ఫార్వర్డ్, అది వస్తేనే బెటర్ అన్నట్టుగా మాట్లాడుతుంది పాజిటివ్గా. కానీ సంఘం ఏడ్చిందే ఏదోది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆ డైలాగ్ నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. బట్ ఇఫ్ యూ సీ ఇట్, షీ ఈజ్ వెరీ ప్రాక్టికల్, అట్ ది సేమ్ టైమ్ షీ ఈజ్ వెరీ రెలవెంట్ టు ది ప్రజెంట్ సిచ్యుయేషన్ ఆఫ్ ది సొసైటీ. అంటే నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ప్రాబబ్లీ ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ థాట్. డైరెక్టరే రెస్పాన్సిబుల్ కాబట్టి మీకున్న రివల్యూషనరీ థాట్స్కి, అంటే దాదాపు 30 ఏళ్ళు 3 దశాబ్దాల క్రితం తీసిన సినిమాల్లో ఒక విడో మ్యారేజ్ని ఎంకరేజ్ చేయడం ద్వారా చాలామందికి మేలు జరుగుతుంది. ఇలాంటి ఏదో కారణం వల్ల, దురదృష్టం వల్ల వాటికి మీరు ముందుకు వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని సమాజాన్ని మీరు ఈ రకంగా హెచ్చరించారేమో అనిపిస్తుంది. అంతే కదా మరి. న్యాచురల్గా దీనివల్ల ఇప్పుడు చూసినంతసేపు ఊరి చూసి అలా ఉండం కదా. సపోజ్ మన జీవితంలో ఇలా అనాథగా ఒక అమ్మాయి ఉండిపోయింది, బిడ్డ కూడా ఉన్నాడు, ఎక్కడ దిక్కులేదు, సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, ఎవడో ముందుకొచ్చి చేయటంలో వాడికి ఒక స్ఫూర్తి కలుగుతుంది. ఇప్పుడు మనం చేసింది తప్పేం కాదు కదా, మంచి చేసాం. ఆ అమ్మాయి జీవితం నిలబడింది, బిడ్డ బాపలతో తర్వాత కూడా జీవితం బాగా గడుపుకుంది. దాంట్లో వాడేమి కేవలం ఆ అమ్మాయి శరీరం మీద ఆశపడో లేకపోతే ఏదో దానికోసంగా తెచ్చుకోలేదు. అది కూడా చాలా గమ్మత్తు, ఆశ్చర్యం వేస్తుంది నాకు. మనకి మామూలుగా ఉండే శృంగారం పాళ్ళు కానీ, శృంగారం అనకూడదేమో, రొమాంటిక్ పాళ్ళు కూడా ఉండవు ఎక్కువ. నిజంగా అంటే వీళ్ళందరూ దృశ్య కావ్యం అంటారు, కానీ కావ్యాల్లో కూడా మరి ఒక శకుంతల, ఒక దుష్యంతుడికి ఇవన్నీ ఎవరికి వాళ్ళకి ఏదో కొంత ప్రేమకు సంబంధం. సినిమా అన్న తర్వాత గట్టిగా ఉండాలి, కొన్ని ఉండాలి. ఆ పాళ్ళు లేకపోతే అది మరీ బ్లాండ్ డైట్ అయిపోతుంది కదా. అలా బ్లాండ్ డైట్ ఇచ్చినా అది ఉప్పేసుకొని చేసుకున్నారంటే. ఇప్పుడు నిజానికి స్వాతి ముత్యంలో రాధికకును కమల్ హాసన్కి ఎక్సెప్టింగ్ దట్ సాంగులో అంత చెప్పింది అమ్మాయి చేసి నువ్వు కన్సుమేట్ చేసుకోలేదు మ్యారేజ్ అని వాడికి దాని పేరు ఏమిటి, చాకల అమ్మాయి ద్వారానో ఏదో తెలిసిన తర్వాత ఇంకా అమ్మాయి అంతకాలం అలాగే ఉండి జాగ్రత్తగా ఉంటుంది అతనితో. అప్పుడు తప్పిస్తే ఎక్కడ మీకు అసలు ఒక ఇది కనిపించదు. అండ్ దట్ ఈస్ ది రైట్ ప్లేస్ ఫర్ హర్ టు మీట్ హిమ్. దట్ ఈస్ అందుకని అదే ప్రతి పాత్ర అలా మనం అనలైజ్ చేసుకుంటూ పోతే నిర్మలమ్మ క్యారెక్టర్ గురించి మనం చెప్పుకుంటూ వచ్చాము. అసలు యాక్చువల్గా అమ్మాయి నిజంగానే ఎంత మోడర్న్ థాట్ లేకపోతే వాళ్ళిద్దరినీ భార్యాభర్తలుగా వాళ్ళని స్వీకరించి ఆశీర్వదించి బొట్టు పెట్టు, అక్కడ గడపకు రాసిన బొట్టు పెట్టమని మనవరాలకి చెప్పి ఆ చెయ్యి వదలకమ్మా చెయ్యి, ఇన్నాళ్ళు వాడు చేయి పెట్టుకుని నేను నడిపించాను, ఇప్పుడు నువ్వు దొరికావు, నేను నిశ్చింతగా ఉండగలను. వాటే క్యారెక్టర్ అది. బిలీవింగ్ ఆల్ ద ట్రెడిషన్స్, దట్ ఉమెన్ ఈజ్ సో మోడర్న్ ఇన్ థాట్ అండ్ ప్రాక్టీస్ ఆల్సో. అవతల వాడు మామూలు మనిషి, వీరభద్రరావు క్యారెక్టర్ మామూలుగా తిట్టే మనిషి, నీకేం ఆయురోగం వచ్చింది ఇప్పుడు వాడు పెంచుకోసారి అని అడగగల మనిషి. ఎంత కాంట్రాస్ట్ నిజంగా.
అది పరిపూర్ణంగా ఆ క్యారెక్టర్ పండిపోయింది. వీరమల్మ క్యారెక్టర్ వరకు మనం ఆలోచిస్తే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అలా వెళుతూ వస్తే ఆ సీనే చాలా అద్భుతంగా, మొత్తం టోటల్ సీనే అద్భుతం. అది వదిలిపెట్టకమ్మా, అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్నీ నేనై ఇన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మా రా. చిట్టి ఆ సందర్భంలో అంత ఆవిడ పోయిన సందర్భంలో కూడా ఇతను ఎంత అమాయకుడు చిట్టి. అసలు అది నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టకు అని అడుగుతాడు. అడగటంలో కూడా ఎంత అమాయకత్వంగా అడుగుతాడు. అదొక్క ఎత్తు అయితే ఆవిడ ఒక రకంగా ఆయన వైపు చూస్తుంది రాధిక. ఓహో ఇతను ఇంత అమాయకుడు ఇప్పుడు ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్. అంటే అమ్మాయి ఇప్పుడు చూసినా మీరు అబ్జర్వ్ చేయండి, వెనకాతల పసిపురాడు కూడా ఉంటాడు. కరెక్ట్, ఆ ఫ్రేమ్లో ఉంటాడు. వాడు ఏదో గోడ గీకుతూనో లేకపోతే ఏదో చేస్తూనే ఉంటాడు. ట్రైన్లో కూడా ఇద్దరిని తలో ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. పెడుతున్నప్పుడు ఒక షాట్ ఉంటుంది, వీడికి నిద్రచ్చి పడుకున్నాడు, వాడు ఆల్రెడీ నిద్రచ్చి పడుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు. అది ఎంత గొప్ప షాట్ సార్. అంటే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. చిట్టి, ఆకలేస్తోంది, అన్నం పెట్టవా? తర్వాత అక్కడ ఆ సీన్ కూడా ఈ వీరభద్రరావుని వాడు పెళ్లి చేసుకొచ్చిన తర్వాత నానా తిట్లు తిట్టి వాడికి అయిపోయిన తర్వాత వాడు తిట్టి కొట్టి పడేస్తాడు కదా, ఒకటి దొంగలంబడి కొడక అంటాడు. అక్కడ ఆ సీన్ కూడా ఎంత అద్భుతమైన సీను. అసలు ఆ డైలాగ్ మీరు ఒకప్పుడు అడుగుతున్నారు మాడ్యులేషన్ గురించి, వాడి గురించి వేశాను. అక్కడ ఒకటే డైలాగ్ వీడికి, దొంగలంబడి కొడక, నువ్వే దొంగలంబడి కొడక. ఏమిటి చెప్పు. ఆ కోపం వచ్చినప్పుడు ఆ మనిషికి ఒకసారి అది తప్ప వాడికి ఏం దొరకల. నన్నే అంటావరా అథవా అని చెప్పి కొట్టమని పెడతాడు. ఇక్కడ ఒక విషయం చాలాసార్లు చెప్పానేమో, మళ్ళీ చెప్పినా చెరవడం కాదు. ఇక్కడ యాక్చువల్గా వాడి చావలు కొట్టి రక్తం వచ్చేట్టుగా చూస్తున్నప్పుడు రాధిక క్యారెక్టరు వీరభద్రరావుని ఆపి ఒక పేజీ డైలాగ్ మాట్లాడుతుంది. రాసుకున్నాం, ఎందుకు కొడుతున్నావు వాడిని, అసలు వాడు చేసిన తప్పేమిటి, తప్పున్నారా ఎదవా, ఒక వెదమ్మని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడా, నువ్వేం చేసావు, నువ్వు పెళ్ళాపోయిన పోగానే నువ్వు పెళ్లి చేసుకోలేదా, మగాడికి ఒక రూలును ఆడదానికి ఒక రూలునా, ఏటే మాట్లాడుతున్నావు, ఇంత రాశాం బ్రహ్మాండంగా ఉంటుంది, చప్పట్లో కొడతారని మా ఉద్దేశం. పేజీ డైలాగు చాలా బాగా వెల్ రిటర్న్ డైలాగ్. నాకు రాత్రి నిద్రపట్ల ఏమిటి ఇంత మాట్లాడుతుంది, ఈ భాషను ఏమిటి, ఇంత సీన్ అయిపోయిన తర్వాత ఎందుకు ఈ మాటలు బాగానే ఉన్నాయి, మాటల వరకు బాగానే ఉన్నాయి, మాటలు ఏమిటి అని అనిపించిన తర్వాత దెన్ నాకేదో ఒక ఫ్లాష్ వచ్చింది. ఫ్లాష్ వచ్చిన తర్వాత మా అసిస్టెంట్కి చెప్పేశాను. ఆ అమ్మాయికి ఏంటంటే మనం డైలాగు రాసి అమ్మాయికి చెప్పాలి, రాసుకోదు, చదవలేదు. అందుకని నేనేం చెప్పానంటే మీరు డైలాగ్ ఇవ్వకండి అమ్మాయికి, ఏమీ చేయొద్దు, మీరు మాట్లాడుకుంటూ నేను వచ్చేస్తున్నాను నేను
అని మా గానుగాది మనం సెట్ వేసాం. ఓ ఓకే. గానుగ సెట్టు, వీళ్ళ ఇల్లు కూడా సెట్టే. ఈ డాబా మాత్రం ఉంది అక్కడ ఆ స్థలంలో. ఓ ఓకే. ఒరిజినల్గా డాబా ఉంది, స్థలం ఖాళీగా ఉంటే గానుగ ఆనుకుని ఒక ఇల్లు మనం చెట్టు వేసుకున్నాం. చెప్పేశాను వాళ్ళకి. పొద్దున వచ్చేప్పటికి ఏమిటో తెలియదు వాళ్ళకి, నువ్వు ఇవ్వద్దు అని చెప్పాడు. అక్కడి నుంచి ఆఖరికి ఎవరికి ఏమీ తెలియదు కూడా. వాడు ఆపేసిన తర్వాత వాడిని పైకి లేపి కర్ర చేతికి ఇచ్చి ఇట్లా ముందరికి తోస్తుంది అంతే. అంతే. చప్పట్లండి థియేటర్లో. మొత్తం ఈ డైలాగ్ అంతా తీసేసి ఈ గెచ్చరే పెడితే ఎంత అప్లాజో చెప్పడానికి వెళ్ళలేదు. అంటే ఒక్కొక్కప్పుడు లాస్ట్ మినిట్ చేంజ్ మంచి ఇవ్వచ్చు, లేదు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ కావచ్చు. అలా ఆ సీన్ పండిపోయింది. వాడు కొడతాడు, వాడు కోపం అంతా గ్రిల్ మీద చూపించేస్తాడు ఆరికి. ఇప్పటికీ చెబుతుంటాడు కమల్ హాసన్, అది ఎంత బాగా మీరు తీశారు అన్నట్టుగా. అంటే వాడు దాంట్లో పొడిచి అని వాడిని కొట్టినట్టే వాడి ఫీలింగ్. వాడిని సావ కొట్టాడు, వాళ్ళ దూరాడు, లోపలికి వెళ్ళాడు, ఆ గ్రిల్ తలుపేశారు, వేసేసి లోపలికి వెళ్ళిపోయింది భార్య. గ్రిల్నే పాడతాడు పట్టుకొని. అది ఎంత లైక్ చేస్తాడో. అంటే మన కోపం ఒకప్పుడు అలా మనం తెలియదు, అద్దులు దాటేస్తుంది. అప్పుడు తల్లి మళ్ళీ అప్పుడు చేపట్టుకుని వస్తే అక్కడి నుంచి నెక్స్ట్ సీను, అక్కడి నుంచి ఆ తల్లి ఆ ముసలావిడ వాడి బొట్టు పెట్టించడం. అలాగా ఆల్మోస్ట్ ది మ్యారేజ్ ఈజ్ అఫీషియల్లీ సొలమనైజ్డ్ హియర్. ఏమిటిది? నమస్కారం సార్. స్వాతి ముత్యం గురించి మరికొన్ని అద్భుతమైన విషయాల్ని చర్చించుకోవడానికి ఇంకొక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో మిమ్మల్ని కలవడం జరుగుతోంది. బుద్ధం శరణం గచ్చామి. బుద్ధుడి పక్కన దాంట్లో కూడా బుద్ధం శరణం గచ్చామి అని పాట ఒకటి ఈ సినిమాలో. సార్ పాటల విషయానికి వస్తే ఇందాక మనం మాట్లాడుకున్న సీన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ అమ్మాయి రాధిక మెడలో కమల్ హాసన్ గారు తాళి కట్టే సందర్భంలో ఒక అద్భుతమైన కళారూపం హరికథని వాడుకోవడం జరిగింది సార్. ప్రత్యేకంగా ఆ సీన్ గురించి రాయించినట్టున్నారు కదా సార్ ఆ హరికథని. దాన్ని వాడుకోవాలనే ఆ థాట్ ఎలా పుట్టింది అసలు? ఈ బుర్ర కథలు, హరికథలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం మామూలుగా. అందుకు సిరిసిరిము దగ్గర నుంచి కూడా ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి. ఊరేగింపులు కాళ్ళ గజ్జలు కట్టుకుని తర్వాత అరకాయ కట్టుకుని కొంతమంది ఒక ఫోక్ సింగర్స్ కానీ ఫోక్ ప్లేయర్స్ ఉంటారు, కానీ అవి కూడా పాపులరైజ్ చేయాలి, ఈ జనరేషన్ బాగా తెలియాలనే ఉద్దేశంతో ఇంక్లూడ్ చేసిన పాట. అయితే కేవలం ఆ పర్పస్సే కాకుండా కథాపరంగా ఆలోచిస్తే ఇప్పుడు యాక్చువల్గా ఈ అమ్మాయిని చూడటానికి వచ్చినటువంటి ఈ మన రాధికని ఉద్దేశించి మొదలుపెట్టేసేసి అక్కడి నుంచి రామా కనమేవిరా ఇలా వస్తుంది, చూడని చెప్పి అక్కడి నుంచి హరికథలోకి వెళ్ళి హరికథలోంచి మళ్ళీ వాడు చెక్క భజనలోకి వెళ్ళి, ఈ చెక్క భజన కూడా చాలా తక్కువ మన సినిమాల్లో. దాంట్లో 2-3 గతులుంటాయి. ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, హే ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా. అదండి పట్లు, అవన్నీ గతులు అవన్నీ ఉపయోగించుకుంటూ సాంగ్ కల్మినేషన్ ఏంటంటే ఎండుకు వచ్చేటప్పటికి తాళి కట్టేయటం. అది రామాలయంలో రామకళ్యాణంలో పెట్టుకుని అలా అది హరికథతో స్టార్ట్ అయ్యి అంతవరకు వెళ్ళిపోతుంది. ఎవరు? శ్రీనారాయణ రెడ్డి గారు. ఎస్పెషల్లీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన తీరు కూడా
ఒక ఉద్దండుడైన హరికథ భాగవతారు పాడినట్టుగా ఉంటుంది. అలాగే సంగీతం కూర్చుని విధానం. ఆ రోజుల్లో నాకు చిన్నప్పుడు సార్ అది గుర్తు. నాకు ఐ వాజ్ హార్డ్లీ ప్రాబ్లీ 9-10 years ఓల్డ్. వివిధ భారతిలో ఆ హరికథ మోగని రోజు ఉండేది కాదు సార్. ఇప్పటికీ కూడా ఆ ప్రతిదీ నోటికి వచ్చనమాట ఆ పదాలు అందరికీ, సామాన్య జనాలందరికీ కూడా అంత బాగా దగ్గర అయిపోయింది అది. అంటే ఒక సీన్కి ఆ హరికథ నేపథ్యం వాడుకోవాలని రావడమే చాలా థాట్ చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మిగతా పాటల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న పిల్లాడు ఏడ్చినా కూడా పెద్దవాళ్ళు చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా అని ప్రతి ఇంట్లోనూ పిల్లల్ని ఊరుకోబెట్టడానికి పాడే పాటలాగా అయిపోయింది. ఆ పాట గురించి, ఆ పాట పుట్టిన విధానం గురించి చెప్పండి సార్. ఏమీ లేదు, అది యాక్చువల్గా ఈ క్యారెక్టరు కమల్ హాసన్ క్యారెక్టర్ ఉంది కదా, అది వాళ్ళ అమ్మని ఇరిటేట్ చేసేట్టుగా అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు వాడిని ఏం అనలేక వీడు కొడుతుంది. కొట్టేటప్పటికీ వీడు పాటలు అంకించుకున్నాడు. దాంట్లో ఆ పాట ప్రోగ్రెస్ అవ్వటంలో వాడి యొక్క దినచర్య, కొత్తగా వీడితో కాపురం పెట్టుకున్న ఈ అమ్మాయి ఒక దేవాలయంలో పడే బాధలు అన్నీ వచ్చేస్తాయి. టూత్పేస్ట్ మింగేస్తాడు బుక్బడి, ఇంకెంతగా ఎన్ని చేష్టలు చేయాలో అన్ని చేష్టలు చేస్తూనే ఉంటాడు దాంట్లో ఆ పాటలో. అది యాక్చువల్గా అది ఫస్ట్ సాంగ్ అని నాకు గుర్తు. కంపోజ్ చేసింది సినిమా మొట్టమొదట మన ఆఫీస్కి వచ్చి ఆత్రేయ గారు చేత రాయించాం. చిన్నారి పునారి కిట్టయ్య పల్లవి నాది, తర్వాత చరణాలు ఆయన అందుకున్నారు అక్కడి నుంచి. ఎవరు కొట్టారు? అమ్మ నన్ను కొట్టింది బాబాయ్, ఊరడించ నేను, ఊరుకో నా నాన్న, ఊరడించ నేను, ఇవన్నీ ఎత్తిప్రాసలు గమ్మత్తుగా పడ్డాయి. అట్లా పాట కూడా మంచి పాపులర్ అయింది. ఆ పాట చాలా పాపులర్. దాంట్లో వర్డ్స్లోనే రితం ఉంది. చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా, టకారాలు కానీ అమ్మ నన్ను కొట్టింది, ఇవన్నీ గమ్మత్తుగా ఆ పాటలో ఆ ప్రోగ్రెస్ అంతా తెలుస్తుంది మనకి ఎవరికి. అలాగే ఆ పాట చిత్రీకరించిన ప్లేస్ అంటే ఆ టెంపుల్, యాక్చువల్గా ఆ టెంపుల్లో వాళ్ళు కాపురం పెట్టడం, పోలీసు వెతుక్కుంటూ రావడం, దానికి ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడని తెలియపడటం, వీడేదో వెళ్తే అక్కడికి డబ్బు లేకపోతే గొలుసు ఇస్తే వీడు ఎక్కడ దొంగతనం చేసి ఉంటాడు, వాడు ఒక్క రూపం చూస్తే అట్లా ఆ పోలీసు పట్టుకోవటం, అదంతా కూడా చివరికి అసలు ఆల్మోస్ట్ రికన్సైల్ అయ్యింది ఇతని యొక్క కండిషన్తో అన్నట్టుగానే వచ్చేస్తుంది. ఎవరు మంచి లైన్స్ ఉన్నట్టు గుర్తు నాకు. నేను దండింప సాధించడానికి సత్యను కాదు, ఏదో యశోదను కానురా నిను దండింప సత్యను కానురా నిను సాధించ, ఎవరని నన్ను అడగకు, యశోదను కానురా నిను దండించ సత్యను కానురా నిను సాధించ, ఎవ్వరు నువ్వని ఎవ్వరు నువ్వని నన్ను అడగకు, ఎవరు కానని విడిచి వెళ్ళకు, నన్ను విడిచి వెళ్ళకు. అబ్బా, ఆయన ఆన్సర్ చేసిన వెళ్ళనులేమ్మా అంటే చూడండి, కథలో కూడా డైలాగ్ చెబితే ఎంత పటుత్వం ఉంటుందో అంత పటుత్వం దీంట్లో వచ్చేస్తుంది. ఇవన్నీ కాదు నిజమే, కానీ నేను ఎవరు కాదని నువ్వు అనుకోవద్దు, మమ్మ విడిచి వెళ్ళకు నాయన, నువ్వు ఇక్కడే ఉండు అని. అసలు దాంట్లో ఎంత కథ చెప్పబడిందో పాటలో. సాధారణంగా మొదలయ్యి సాధారణంగా ఏంటంటేనండి, పాటగా వస్తుంది ఒకప్పుడు, ఆ పాట మనం తీసేసిన కథ నడుస్తుంది. ఎప్పుడు నా ఉద్దేశం పాట మన సినిమాలో స్పీడ్ బ్రేకరే, కథ ఆపుతుంది. అది ఎప్పుడు ఏ సినిమా అయినా మీరు ఆలోచిస్తే కథ ఆపేస్తుంది అక్కడికి. ఆ బిట్టు 4 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాలు, అది డ్యూయట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి. అయితే కథ నడపగలిగిన పాట, కథలో ఒక ప్రధాన అంశంగా నిలిచిపోయే పాట, ఇమిడిపోయే పాట, ఆ సిచ్యుయేషన్ సృష్టించడం చాలా కష్టం. అందుకని దానికి రాయటానికి మ్యాటర్ కూడా ఉంటుంది, కేవలం ఒక పాటగా కాదు. ఈ పాటలో ఇది చెప్పాలి అని కనుక మనం రచయితకి చెప్పగలిగితే, అది వాడు రాయగలిగితే ఆ పాట అలా ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సాంగ్. యూ కెనాట్ రిమూవ్ ఇట్. ఇది అంగం,
అవును అలా అవును. అలా ఉంటుంది. అందుకే బేసిక్గా మిగతా సినిమాల్లో 5 ఇంటర్వెల్లు ఉంటాయరా అంటారు, కానీ విశ్వనాథ్ గారి సినిమాలో పాట ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. కానీ పాట వస్తోందని చెప్పి మాత్రం నేను సూచన ఇవ్వను, అస్సలు ఉండదు. అసలు ఉండదు. డ్రెస్ వేసుకుని ఆ డ్రెస్ చూస్తేనే ఏమో ఇదేదో కొత్త పాట వచ్చేట్టుగా ఇద్దరు జోటి పాడుకుంటున్నారు, ఎక్కడ వస్తుందని పాట అనుకుంటారో అక్కడే పెట్టను. రాదు. ఫస్ట్ ఇక్కడ సందర్భం కాదు, కానీ పాటల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ప్రైవేట్ మాస్టర్ అని నా సెకండ్ పిక్చరు. దాంట్లో ఒక ధనవంతుల అమ్మాయి ఆర్డరీ ప్రైవేట్ చెప్పుకుని మన డాబాల మీద లంబర్ రూమ్ అని ఒకటి ఉంటుంది, సామానంతా పడేయటానికి, పాత మంచాలు పడేయటానికి, అలాంటి చోట కాపురం ఉంటున్నటువంటి ఒక ప్రైవేట్ మాస్టర్తో కాపురం చేయటానికి ఈ ధనవంతుల అమ్మాయి ఇస్తుంది. ఆగర్భ శ్రీమంతురాలు, పట్టుబరుపులు, ఏసీ గదులు. వచ్చినప్పుడు వాడికి 2 బల్లలు ఉంటాయి, వాడు ఎప్పుడు ఇలా ఓపెన్గా బల్లలు వేసుకుని దాని మీద దుప్పటి వేసుకుని దిండేసి పడుకుంటాడు. ఇదే వాళ్ళ నప్షన్ లైట్. అక్కడ ఒక పాట పెట్టమని నా నిర్మాతలు అక్కడ మంచి సిచ్యుయేషన్ పాట పెట్టమంట. నేను చెప్పాను ఈ ఫస్ట్ నైట్ సాంగ్ అనేది నేను చిన్నప్పటి నుంచి నేను వింటున్న మాట. ఫస్ట్ నైట్ కొన్ని ఉన్నాయి స్టాండర్డ్ డైలాగ్, స్టాండర్డ్ వర్డ్స్ టెక్నాలజీలో. ఒకటి ఫస్ట్ నైట్ సాంగ్, ఒకటి లవర్ స్పాట్ అని, ఒకటి చిన్న మండపం, నీళ్లు, ఆ 2 ప్రేమికులు కలుసుకుంటూ ఉంటాం, పోతూ ఉంటాం, ఇవన్నీ సెట్లు పక్కా. ఇది ఫస్ట్ నైట్ పాట నేను పెట్టనన్నా. అది కోపం వచ్చింది, అంతా ఇంతేనయ్యా, మీరు ఏదో అంతా చేయాలి గొప్పగా అనుకుంటూ ఉంటారు. నేను అది ఎక్స్పెక్ట్ చేస్తారు నారాయణ గారు, మనం పెట్టద్దు. అయితే అదే ఎఫెక్ట్ వచ్చేట్టుగా మనం ఆలోచిద్దాం. అదే ఎఫెక్ట్ ఫస్ట్ నైట్ సాంగ్ పెట్టిన ఎఫెక్టే వచ్చేట్టు. అందుకని ఆ సిచ్యుయేషను మనకి వస్తుందో రాదో, అది చాలా గొప్ప సిచ్యుయేషన్. ఆ అమ్మాయి బయట పడుకుని ఉంటుంది, ఎప్పుడు ఎరగదు. ఎండ వచ్చేస్తుంది, సూర్యోదయం అయిపోయింది. ఆ కొబ్బరి ఆకుల మధ్యలోంచి ఎండ పడుతూ ఉంటుంది మీద. ఒక గొడుగు తెచ్చి పెట్టేస్తాడు దానికి, అమ్మాయికి. ఆ ఎండ పడకూడదని. అంత ఆగల్ప శ్రీమంతురాలు, పల్సని మంచి ఇది, ఆ గొడుగు పట్టినట్టు కూర్చుంటాడు. కూర్చుంటే ఎప్పుడైతే కొంచెం చల్లదనం వచ్చిందో కళ్ళు తెరవబోతుంది. తెరవకు, ఇంతలోనే కన్నులు తెరవకు, ఇది పల్లవి. డ్యూట్ వచ్చింది అక్కడే. అప్పుడు మా గురువుగారు వచ్చారు సెట్ చూడటానికి వచ్చి ఆదిర్ సుబ్బారావు గారు, ఏమిటి చేస్తున్నావు అన్నారు. ఇలా పాట అండి టెర్రస్ మీద సెట్లో చేస్తున్నాం. బా, ఎందుకే ఆయనకి అవుట్డోర్స్ అంటే మహా ఇష్టం. ఇక్కడే ఎందుకు బిగిస్తావు, తీసుకెళ్ళిపో అవుట్డోర్సు, వెళ్ళిపోని అన్నారు. లేదండి, ఆ ఎఫెక్ట్ ఇక్కడే వచ్చేట్టు. అప్పుడు కొంచెం అది పొగరమొత్తాను నేను అన్న, కానీ కొంత అలాంటిది అనిపిస్తూ ఉండేది నాకు. నేను ఎందుకని దీన్ని నేను రక్తి కట్టించలేను, ఇక్కడే కట్టించాడు, ఆ ప్లేస్లోనే, అక్కడే అమ్మాయి స్నానం చేయటం కానీ అన్నీ కూడా వాడికి ఉన్న ఇంప్రొవైజ్డ్ ప్లేస్ కదా. అట్లాగా కొన్ని పాటలు మన దాంట్లో ఇప్పుడు మనం స్వాతి ముత్యం గురించి మాట్లాడుతున్నాం కదా, ఎంత చిరాకు వచ్చినా కూడా ఎవరు నువ్వు అని అడక్కున్నా, నేను సత్యను కాదు, యశోదని కాదు, బట్ ఎంత మంచి అంతరార్థం ఉందో దాంట్లో. మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఇట్స్ ఓకే. అది ఆ పాటకి ప్రాశస్త్యం. అలాగే ఇంకొక అద్భుతమైన, అది రొమాంటిక్ సాంగ్ అంటామో మరి ఎలాగా, మనసు పలికే మౌన గీతం. ఫస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య ఎంతో కొంత రొమాంటిక్ ఫీలింగ్స్ని మీరు ఈ పాట ద్వారా చూపించారు. సంగీతం సాహిత్యం పోటీ పడ్డాయేమో అనిపిస్తుంది, ఎంతో సాఫ్ట్గా. మనసు పలికే మౌన గీతం, ఇది వరకు నాకు తెలిసి ఇది ఏమైనా ట్యూన్కి రాసిన గమ్మత్తుగా ఏంటంటే, నేను హైదరాబాద్లో ఉండగా అశోక్ బాగా గుర్తొస్తుంది ఇప్పుడు, నాస్టాల్జియా. అశోక హోటల్ ఉన్నాం, అశోక హోటల్ ఉంది నాంపల్లి రోడ్ దగ్గర. ఆ రోజుల్లో అవే హోటల్. నారాయణ రెడ్డి గారు పాట రాసి అక్కడ తీసుకొచ్చారు. ఓకే, సిచ్యుయేషన్ చెప్పాము, ఇప్పుడే ముందరగానే చెప్పేసాము మద్రాసులో. తీసుకొచ్చి అక్కడ ఓకే చేసిన పాట అది. కొన్ని ఈ మనసు పలికే మౌన గీతం, మమతలులికే అంతా స్వాతి ముత్యం. ఇప్పుడు ఎంత బాగా అది పాటకి లీడ్ వచ్చిందంటే, ఎక్కడి నుంచో కథ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ లింక్ గట్రా వచ్చిన పాట అది. వాడు ఒక మంచి పని జరిగితే ఒక కొబ్బరికాయ కొడతాను ఒప్పుకున్నాడు, వాడికి ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు సాకలిదే చెప్పింది, నువ్వు ఉత్త పెళ్లి చేసుకోవడం కాదయ్యా, ఆ అమ్మాయి సాకాలి, ఆ అమ్మాయికి నువ్వు ఉత్తగా దానివల్ల కష్టాలు తీరవు, ఆ పిల్లాడి చదువు ఉంది, ఆ అమ్మాయిని చూసుకోవాలంటే అది ఎప్పటి నుంచి మొదలు పెట్టేస్తున్నాను చేయటం అని చెప్పి ఆ గుళ్ళో ఉద్యోగం సంపాదిస్తాడు. గుళ్ళో ఉద్యోగం సంపాదించగానే వచ్చింది కాబట్టి పట్టణ ఒకటి కొట్టాడు. అట్లా కొట్టుకుంటూ పోతాడు. 3 గుర్రు 3 కొట్టాలనుకుంటా, 3 ఎన్నో తెలుసుకుంటాడు.
ఎప్పుడైతే ఈ అమ్మాయికి చీరది కట్టి చీర ఫస్ట్ జీతం రాగానే ఆ అమ్మాయి చీరది కొన్నాడో కొట్టాడు ఒకటి కొబ్బరికాయ. కొట్టంగానే సాధారణంగా మన చేత్తో కొబ్బరికాయ కొట్టినప్పుడు అది ఇక్కడ సరిగ్గా ఖర్చుకుంటుంది, అది కత్తిరిలాగా సహజం, అది ఇలా ఇప్పుడు కొట్టకూడదు. అది కరిచింది ఇక్కడ, దాంట్లో నెత్తురు వస్తుంది. చూసింది దబ్బుక్కున. ఫస్ట్ థింగ్ వాట్ దే డూ, దబ్బుకు తీసి నోట్లో పెట్టేసుకున్నాం. అక్కడ అమ్మాయికి అంకురించింది. ఎన్నాళ్ళు వాళ్ళ మ్యారేజ్ కన్సుమేట్ కాకుండా ఉన్నా కూడా చాలా సైకలాజికల్గా షీ ఫీల్స్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ పర్టికులర్ థింగ్. అక్కడి నుంచి మ్యూజిక్ తీసుకున్నాం. మంచి వైలెన్స్ వస్తాయని గుర్తున్నాను. అక్కడి నుంచి తీసేసుకొని ఇంకా దెన్ అసలు ఆ చాకలిది ఎప్పుడైతే వీడు చీర తీసుకొచ్చి అదంతా కుర్రాడు మాట్లాడుతూ ఇట్లా చేయి అనేటప్పటికి కుంకుమది పడిపోయిందో ఆ చాకలి దాని దగ్గరికి వెళ్తాడు. ఆ సీన్ ముందరగా పాటలంటే వెళితే పాడి చేసింది ఇది అంటే భగవంతుడు కూడా ఇలా కోరుకున్నాడు అన్నట్టుగా లోపల వెళ్ళిపోయి దాని నిండా పసుపు పూసేసి మొత్తం అంతా మధుపర్కంలాగా చేసి ఎంత బాగా అసలు నిజంగా థాటే చేసి దాంట్లో మల్లెపూలు పెట్టి దేవుడి దగ్గర తీసి మల్లెపూలు పెట్టి తీసుకెళ్ళేవన్నమాట. దానికి దప్పుకొని ఒకసారి చూసి ఆశ్చర్యపోతుంది. ఈ తెల్ల చీర ఏమిటి, ఈ పసుపు కాల్సిన చీర ఏమిటి, ఈ మల్లెపూలు ఏమిటి, వీడి తీసుకొచ్చి ఇవ్వటం ఏమిటి, అంతేగా మరి. అంతే కదా. ఎందుకంటే అప్పటి వరకు ఏ కారణం చేత నిగ్రహించుకున్నా నిగ్రహంగానే ఉంది. వయసులో ఉన్న పిల్ల, పెద్ద ఇదేం లేదు. చాలా మంచి విల్ పవర్తో ఉన్న క్యారెక్టర్. చక్కగా నిజంగా ఏదో చదువుకున్న వాడికంటే చాకలాడు మేలని ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది. ఇంకా ఏమిటమ్మా, ఆ దేవుడే అది ఇచ్చాడు, నువ్వు కాదు అని చెప్పి తనే కట్టి తనే సింగారం చేసి పిల్లాడు కూడా అడ్డం లేకుండా తీసుకెళ్ళిపోయి ఎంత అసలు చూడండి ఉదాత్తమైన పాత్రలో. అంటే జాగ్రత్త ఈ తలుపేసుకో అలాగే అని విడేసేసుకుని ఎందుకు వేసుకున్నాడో తెలియదు అది. అప్పుడు ఇంకా మంచి పని, మూడో మంచి పని చేశాడు కాబట్టి కొబ్బరికాయ కొట్టంగానే అప్పుడు ఆ నోట్లో పెట్టుకుని అది రక్తాన్ని అక్కడి నుంచి మ్యూజిక్ స్టార్ట్ అయ్యి పాటకి లీడ్ ఇచ్చేసి ఇది వస్తుంది పాట. అణువు అణువు ప్రణయ మధువు, అణువు అణువు ప్రణయ మధువు, మనసు సుమధనువు. ఎంత 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 బాగుంటుందో సార్ అసలు. ఆ దబ్బుకున మొదటి పాఠం ఏదో వస్తుంది, ముద్దు వాడు ఆ ముద్దు పెట్టుకునేట్టుగా అర్థం వస్తుంది దాంట్లో. అక్కడ పెట్టంగానే చేయి మీద పెట్టేసి కట్ చేసే సాంగ్ ఉండదు అక్కడ. పాడటానికి ఎవరికి లేరు, రెండు పెదవులు కదిలాయని కలుసుకున్నాయని బాగా చిన్న బిట్గా ఐ మేడ్ ఇట్ సైలెంట్, ఐ టుక్ అవుట్ ది ట్రాక్ దేర్. చాలా అసలు ఆ పాట మొత్తం అంతా కూడా చాలా బాగా వచ్చింది. జనరల్గా పెళ్ళయిన తర్వాత ఏదైనా ఒక చిన్న పోర్షన్ తీసుకోవడం, లేకపోతే ఆర్థిక సమస్య సరిపోతే ఏ సత్రంలోనూ ఉండడం జరుగుతుంది. కానీ వీళ్ళని మీరు తీసుకొచ్చి ఒక టెంపుల్లో కాపురం పెట్టించారు. ఆ లొకేషన్ గురించి చెప్పండి సార్. చాలా ప్రాచీనంగా కనిపిస్తూ ఉంటుంది. కంచిలో మామూలుగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ముందర రాగానే ఓ సత్రం ఉన్నా చూసుకోవాలి, సాధారణంగా ఓ దేవాలయంలో ఎక్కడైనా ఉంటమన్నా పెట్టాలి. ఐ ప్రిఫర్డ్ దిస్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ దట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ఎ టెంపుల్, దైవసాక్షిగా. సో కంచి దేవాలయంలో చేస్తారు, బాగుంటుంది, పిల్లర్స్ అవన్నీ బాగుంటుంది అని. మీకు అదే దేవాలయం దాంట్లో కూడా కనిపిస్తుంది, సాగర సంగమంలో కూడా. అమ్మాయి ఆర్టికల్ రాయటానికి వాడు భంగిమల ఫోటోలు అవి తర్వాత బాగా కుదిరింది అది లొకేషన్. అలా తర్వాత ఈ అమాయకుడైన శివయ్య క్యారెక్టర్ ద్వారా మీరు ఒక మంచి సెక్యులర్ థాట్ని కూడా చెప్పారనిపిస్తుంటుంది. సరే, దేవాలయాల్లో తిరుగుతాడు, సంబరాల్లో పాటలు పాడతాడు, గుడిమెట్లు కడుగుతాడు, అలాగే ఒక ముస్లిం కాఫిన్ మోస్తాడు. ఇలా చేస్తే పుణ్యమట, కానీ మగాళ్ళే చేయాలి. అసలు అలాగే చర్చ్లో వెళ్ళి ప్రే చేస్తారు. అంటే ఈ రీజన్స్, ఈ పర్టికులర్గా ఈ రెండు సీన్స్ పెట్టడం వెనకాల ఉద్దేశం ఏమీ లేదు. వాడు నలుగురికి నాలుకలాగా నలుగురిలో మనసులో తిరిగేవాడు. వాడికి ఇవన్నీ పట్టింపులు భేషజాలు లేవు. వాడు చర్చికి వెళ్ళి చర్చిలో శర్మను ఎప్పుడు వింటాడు కాబట్టి వాడు చర్చి కడతాడు, ముస్లింతో ఉంటాడు, హిందూ గాడ్స్ కడతాడు, మంత్రపుష్పం చదువుతాడు హిందూ గాడ్స్లో. వాడు మొదట్లో అది కూడా ఎంత బాగుంటుందో. వాడు నాయనమ్మ చెప్తుంది మెట్టు గడుగుతూ, అది కొంచెం అంతా అయిపోయి వాడు చేసిన తర్వాత అవన్నీ వదిలేసేస్తే ఏదైనా భక్తితో చెయ్యాలిరా, అయితే వెళ్ళి ప్రసాదం తెచ్చుకోనా అంటాడు.
అసలు ఆ టైమింగ్ కానీ ఆ మాట అంటాం కానీ ఎంత టైమింగ్ అంటాడు. ఏదైనా భక్తితో చేయాలిరా, అయితే వెళ్ళి ప్రసాదం తీసుకోనా ఏంటి దానికి అంత అమాయకత్వం కూడా అది ఎట్లా ఉంటుందంటే భలే ఒక గుడ్డ పరిచినట్టుగా, ఒక ట్రాన్స్పరెంట్ క్లాత్ పరిచినట్టుగా అట్లా ఉంటుంది. అంత మాత్రం చేత కంటికి కనిపించకుండా, చెవికి వినిపించకుండా, మనసుకు అర్థం చేసుకోకుండా ఉండదు. అక్కడికి వెళ్ళిపోయి రాజాది రాజాయ సాయినే నమో వయం వై అనేస్తుంటాడు. అనగా ఉండరా, ఇంకా నైవేద్యం కూడా పెట్టలేదు, ఓకే చెప్పింది అని అక్కడ కూర్చుంటాడు. కూర్చుంటే తప్పు అంటాడు, కొల్లాడు కూర్చోకూడదు, మళ్ళీ ఉంచుతాడు. దేవుడి గుడిలో కూర్చోకూడదని. అసలు అన్నీ కూడా మీరు చూడండి, ఎక్కడా ఖాళీ ఉండదు అసలు. నేను మొదట్లో మీకు ఇందాక ఎప్పుడు చెప్తున్నప్పుడు సౌండ్ ట్రాక్ నేను ఎక్కువ ఖాళీగా ఉంచుతానని చెప్తాను. ఒక ఫిజికల్ యాక్షన్ లేనిదే ఒక క్యారెక్టర్ ఉండదు, అది ఉంచాను నేను. వాడు ఏదో ఒకటి అంటే అలా అని చెప్పి ఊరిని పిచ్చిగంతులు వేయటము, లేదా ఇతరులు మాట్లాడుతుంటే వీడు స్టీల్ చేయటము అలా ఉండదు. నేను ఇన్ కాన్ఫిడెన్స్ విత్ ద సీన్, ఇన్ హార్మనీ విత్ ద సీన్ ఉంటుంది మూమెంట్ అంతా. ఎంత కాసేపట్లో ఎంత చేస్తాడో వాడిద్దరు, ఆ కుర్రాడును వీడు. ఎందుకు ఆ హరికథలో ఇందాక హరికథ చెప్తున్నా, మీసం దగ్గర నిలబెట్టిన ఏదో వీరులు అని చెప్పి కథలు శివధనుసు భంగానికి వీడి మీసం నలుపుతాడు వీడు పిల్లాడు. ఇట్లా ఈ చిన్న చిన్న ఉన్నాయే, సుబ్బారావు అంటూ ఉండేవారు, ఇవన్నీ ఎంబ్రాయిడరీ వర్క్ అట. చిన్న చిన్న న్యూయన్సెస్ అన్నీ ఎంబ్రాయిడరీ లాంటిది. అండ్ దే టెల్ ఎ లాట్ అండ్ దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్, అంటే నేను గొప్పతనం అని కాదు కానీ అబ్జర్వేషన్ ఉండాలి మనకు కూడా. ఆన్ ది స్పాట్ తట్టాలి. అదంతా స్క్రిప్ట్లో రాయంగా వాడు మీసం మెలిపెట్టును అనగానే ఇక్కడ మీసం తిప్పుతున్నాడు వీడు అని అనలేం కదా. ఒరే, ఇదంతా నా కోసం అట్లా, నీ కోసం కాదు. ఏది చేసినా భక్తితో చెయ్యాలయ్యా. అయితే ప్రసాదానికి వెళ్ళినా వెళ్ళు. ఓం రాజాతిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. ఇంకా నైవేద్యం కాలేదురా. శ్రవణో దదాతు. సార్ తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ గొల్లపూడి మారుతిరావు గారి క్యారెక్టరు అసలు దాని వెనకాల ఏదైనా రీజనింగ్ ఉందంటే అది ఈ స్టోరీకి ఏ రకంగా హెల్ప్ అయ్యిందంటారు? ఆడది ఒంటరిగా ఉంటే ఉండే ఇబ్బందుల్లో అదొకటి. ఒక ఆడది, ఒక వయసులో ఉన్న ఒక ఆడది ఒంటరిగా ఉండి ఆ ఉన్న మొగుడు ఎందుకు పనికిరాని వెధవా అని చెప్పి తెలిసిన తర్వాత ఇలా రికామీగా తిరిగిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. అది వాడికి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఎదురుగుండా కనిపిస్తుంది రోజు, మంచి అవనంలో ఉంది. మూడు మైనస్, వీడు ప్లస్లు మైనస్లే మాట్లాడుతూ ఉంటాడు. అంతే. ఆలీ వేశాడు, ఆలీ గురువు గారు అంటూ. వాడికి కూడా ఒక గమ్మత్తు నడక పెట్టాం. గొల్లపూడి మారుతిరావుకి ఒక కాలు అట్ట అంటుంటాడు, ఒక కాలు అట్ట పోతుంటాడు. అది ఒక మీటర్. అది అడ్వాంటేజ్. తర్వాత అడ్వాంటేజ్ ఏమిటంటే కథాపరంగా వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఇతని మీద ఉండేటువంటి నిజంగానే ఇంకా ఓన్ చేసి, నా భర్త కానీ నా సొంతం ఈ మనిషి మీదకి ఎటువంటి అభియోగం రాకూడదు అని గట్టిగా నమ్మిన మనిషి అక్కడ అబద్ధం చెబుతుంది డాక్టర్ దగ్గర, మెట్ల మీద జారి పడ్డాడని. వీడు కాదంటాడు, వీడు నేనే కట్టాను, వాడిని తెచ్చాడు కొట్టాను, వాడు తప్పు చేశాడండి, వాడు తప్పు చేశాడు, వాడు కొట్టాడంటాడు. లేదు, మీరు ఇంటికి మొత్తం తోసేస్తారు వీడిని, మొత్తగా ఆ చాకలాడును వాళ్ళు కలిపేసి తోసేసి ఇంటికి పంపించేస్తారు. పిల్లాన్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు వాడు. రాత్రి ఎప్పుడో వస్తుంది ఆవిడ, చాలా లేట్గా వస్తుంది. వాడు అడుగుతాడు, ఎందుకు నన్ను ఇట్లా అబద్ధం ఆడమన్నావు? మా నాయనమేమో ఎప్పుడు నిజం చెప్పరా అంటుంది, నువ్వేమో అబద్ధం చెప్పు అంటావు. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా ఎందుకన్నావట అంటే, రేపు ఏదన్నా జరిగితే వాడికి అది మీ వల్ల వస్తుందండి, అందుకని అబద్ధం చెప్పాలా అంటాడు. ఏదో రేపు పొద్దున్న లోపల నాకు తెలిసిపోవాలి, నేను అబద్ధం చెప్పాలి, ఏదో ఒక టైం లిమిట్ దానికి. అది ఆ సీన్ ఎక్సలెంట్ సీన్ అండి. అది నేను ఎప్పుడు కూడా చాలాసార్లు మెన్షన్ చేస్తాను. ఒకప్పుడు ఆ సీను ఆ రాత్రి అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర రేపు పొద్దున ఏమైనా సరే నాకు నిజం చెప్పాలి అబద్ధం చెప్పాలి తేలిపోవాలి అని పిల్లాడి దగ్గర పడుకుంటాడు. ఒక రాత్రి అవుతుంది, రాత్రి అయిపోయేటప్పటికి దీని పక్కన వచ్చి పడుకుని మీరు చేస్తాడు. ఒక్కసారి వెళ్ళిపోతుంది.
అంతవరకు వాళ్ళు అసలు కలవలేదు ఇద్దరు. ఊరే తాడి కట్టాడు, తీసుకొచ్చారు, కాంప్రమైజ్ అయిపోయింది, వీడియో కుర్రాడు అనుకుంటుంది, తీసుకుంటుంది, కానీ భర్తగా అతను చేయవలసిన పనులు ఏమీ జరగలేదు. అప్పుడు దబ్బుకున్న మెడుకు వస్తుంది. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, ఒక సీను ఊరిన డైలాగ్ చూస్తే ఇది ఇంతసేపట్లో అయిపోతుంది అనుకుంటాం. ఒకప్పుడు 4 డైలాగులు ఉన్నాయి దాంట్లో మొత్తం. నైట్ షూటింగ్ ఇట్లాగే అరుణాచలం స్టూడియోలో నైట్ షూటింగ్. మీరు నమ్మరు, మార్నింగ్ 2:30 or 3 అయింది ఫినిష్ చేసేటప్పటికి. 6:30 మొదలు పెడితే ఏముంది దీంట్లో, ఎందుకని అంత టైం పట్టింది? నాట్ బికాస్ ఆఫ్ ఎనీ ఫిజికల్ ప్రాబ్లమ్, నాట్ బికాస్ ఆఫ్ ద లైటింగ్, నాట్ బికాస్ ఆఫ్ దిస్ నైట్. నేను ఇన్ బిట్వీన్ ది లైన్స్ కానీ చదువుకుంటూ పోతే ఫస్ట్ అమ్మాయి యొక్క కాన్స్టర్నేషన్, ఒక సార్ట్ ఆఫ్ ఏంటి ఇలా పడుకున్నాడు, వీడికి ఏమైనా దురాలోచన ఉందా, ఏదైనా నన్ను వాడు అనుభవించాలని పడుకున్నాడా, ఎందుకు పడుకుని ఉంటాడు? కాబట్టి అది అడగటానికి సందేహపడుతూ ఏ టోన్లో ఏ స్వరంలో అంటుంది, ఇదేమిటి ఇక్కడ పడుకున్నారు, మాడ్యులేషన్ అలా ఉంటుంది. అది డబ్బింగ్ చెప్పించినా ఇక్కడ ముందర అసలు ఫీలింగ్ అది. వాడికేం ఇబ్బంది లేదు, వాడికి స్ట్రైట్ ట్రాక్, వాడికి ఏమీ లేదు. నిజం చెప్పంటావా బద్దం చెప్పంటావా అన్నాడు. అంతేగా వాడు నిర్ణయం పెట్టాడు ఫిట్టింగ్, నిజం పెట్టి. కాబట్టి వాడి ప్రాబ్లం లేదు. వాడిని నిద్ర మస్కలో అన్నా కూడా అనేయచ్చు, నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా అన్నాడు. మళ్ళీ ఆలోచనలో పడింది. ఒకవేళ వాడికి ఇదే కోరిక నాకుంది, నాకు అందరూ చెప్తున్నారని బయటికి వెళ్తే నువ్వు పెళ్ళంతా పడుకోవట్లేదేమిట్రా, నువ్వు అసలు బిడ్డని కలాలి నువ్వు కూడాను అని చెప్పారేమో, చెప్తే అందుకని వచ్చి పడుకున్నాడేమో, తర్వాత ఏం జరుగుతుందో. సో am I to commit with him? Am I to commit verbally for what reason he is sleeping here అని ఆలోచన ఉండాలిగా. మీరు పిక్చర్ చూడండి, ఈ దృష్టిలో చూడండి, రాధిక ఈ ఎమోషన్స్ అన్నీ కూడా చూపిస్తుంది. నిజమే చెప్పండి అంటుంది. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలంటే అయిపోయిన తర్వాత వాడిది మళ్ళీ స్ట్రైట్. వాడు ఎందుకు పడుకున్నాడంటే పిల్లాడేమో అంత పడకంతా తడిపేశాడు, ఉచ్చబోసాడు, అందుకని ఇక్కడ వచ్చి పడుకున్నా అన్నాడు. అనగానే ఒక్కసారి వీడి పొజిషన్ ఆవిడ దృష్టిలో మనసులో భగవంతుడి కంటే కూడా ఎక్కువ అనిపించింది. ఆహా, ఏ వ్యక్తి నిజంగా ఎలాంటి దురాలోచన లేకుండా భర్త అయ్యుండి కూడా సర్వ అధికారాలు అతనికి ఉండి కూడా అతను ఎంత స్వచ్ఛంగా ఉన్నాడు. నిజమైన స్వాతిముత్యం అని ఆ రియాక్షను. తర్వాత పెట్ట పడుకున్నట్టు ఒదిగి పడుకుంటుంది పక్కన, ఇలా పడుకుంటుంది, కాళ్ళన్నీ ముడుచుకొని పక్కన. సేఫ్ నవ్, ఐఎమ్ సేఫ్ విత్ హిమ్, దేర్ ఇస్ నో డేంజర్. ఇక్కడ పడుకున్నారు. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పండి. బాబు పక్కంతా తడిపేశాడు, అందుకని ఇక్కడ వచ్చి పడుకున్నా. ఇంత వర్కౌట్ చేయాలి కాబట్టి అంతసేపు పడుతుంది సీన్, అంత పట్టింది. యూ డోంట్ బిలీవ్, నాకే ఆశ్చర్యం వేసింది, ఏంటిది ఇంతసేపు తీసుకుంటున్నాను. ఒకప్పుడు ఏమవుతుందంటే మనకి టైం తెలియదు, అయితే అవుతుంది అంతే. మరి ఆ సీన్ తర్వాత ఇంకోటి ఏంటంటే అదృష్టం ఏంటంటే ఈ ఆర్టిస్టులు అందరూ కూడా దే ఆర్ సో కీన్ టు హియర్ మీ, దే ఆర్ సో కీన్ టు పర్ఫార్మ్ వాట్ ఐఎమ్ థింకింగ్ మెంటల్లీ. ఐ పే మై రెస్పెక్ట్స్ టు ఆల్ దీస్ ఆర్టిస్ట్, రాధిక్ కానీ కమల్ హాసన్ కానీ, బికాజ్ దే కుడ్ నో. అందుకనే మనం ఇన్ బిట్వీన్ ది లైన్స్ చదవం. ఎప్పుడు అంటాం, ఇంగ్లీష్ వర్డ్ ఉంది కదా, ఇన్ బిట్వీన్ ది లైన్స్ కొంత అర్థం ఉంటూ ఉంటుంది. అందుకని స్వాతిముత్యంలో అది ఒకటి గొప్ప సీన్. నాకు ఇప్పటికీ తలుచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎంత చేస్తే ఎంత ఉందని నేనేది ఆ మాట వినంగానే ఎంత ఉందా అనిపిస్తుంది. మీరు చెప్తుంటే మళ్ళీ ఆ సీన్ చూస్తే ఈ దృష్టితో చూడండి, ఈ దృష్టితో చూస్తే
అంత టైం నిజంగానే పడుతుంది. కొన్ని మీరు అన్నట్టుగా ఫినిష్డ్ ప్రోడక్ట్స్ చూస్తాం కాబట్టి బాగుంది అనుకుంటాం, కానీ దాని వెనకాల ఆ తపన అసలు అది అంటే తప్పన చెప్పక్కర్లేదు ఎవరు. బట్ ఆ క్రిటికల్ దృష్టితో మనం ఎప్పుడన్నా మామూలు ఒక క్రిటిక్గా చూసినప్పుడు ఇవన్నీ బయటపడతాయి. ప్రతిసారి నేను వచ్చి అందరి దగ్గరికి చెప్పలేను. ప్రతి ప్రేక్షకుడికి నేను వెళ్ళి ఇంత కష్టపడ్డాను, నేను దీంట్లో ఇంత అంతరార్థం ఉందని చెప్పకూడదు. ఎవ్రీథింగ్ మస్ట్ బి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇఫ్ యూ సీ ఇట్ యూ షుడ్ అండర్స్టాండ్ బై యువర్ సెల్ఫ్. సబ్ టైటిల్స్ వేయం కదా, ఇలా అనిపిస్తుంది కాబట్టి ఇలా ఆలస్యం చేసింది అని వేయం కదా. అందుకనే సినిమా మీరు ఒకసారి చూస్తే మీ సినిమా అర్థం కాదు, ఎన్నిసార్లు చూస్తే అన్ని రకాల యాంగిల్స్లో దాంట్లో నుంచి రకరకాల విషయాలు బయటపడుతూ ఉంటాయని చెప్పడానికి కారణం ఇది. ఇప్పుడు మీకు అర్థమైంది, ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందా లేదా? 100%. అది 100%. అట్లా మనం చేస్తూ వెళ్తాం కాబట్టి వెళ్తే ఈ టేక్స్ ఇట్స్ ఓన్ షేప్. నాకు ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఏంటండి చేదస్తాం, ఇవన్నీ ఎవరు అర్థం చేసుకుంటే, ఇవన్నీ ఎవరికి కావాలండి, ఎవరు అర్థం చేసుకుంటారు పెద్దగా మన అని అంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వాడికి. నువ్వు అండర్వేర్ బనీన్ వేసుకుంటావు కదయ్యా రోజు, 6 రోజులు బనీను 6 రోజులు అండర్వేరు, 6 రోజుల నుంచి ఒకటే వేసుకురావచ్చు కదా, ఎవరు చూడరు కదా, ఎందుకు రోజు ఉతుకుని తీసుకొస్తావు నువ్వు? పర్సనల్ హైజీన్కే కదా. సినిమాలో కూడా అంతే. ఎవరు చూస్తారు, ఇది ఎవరు చూడరు అనే మాట చాలా పొరపాటు. ముందర నువ్వు నీకు సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా, అది మనం కరెక్ట్గా చేస్తున్నావా లేదా అని చూడటానికే ప్రయత్నం చేస్తాం మనం. చూస్తారు చూడలేదని చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఎవరండి భక్తులు ఉంటారు రామాలయం కడుతున్నారంటే ఉండేవాళ్ళు అంతే అనుకోండి. ఈ మాట చాలా ఉంది. నువ్వు ఇప్పుడు చిన్న బిట్టు నువ్వు ఏదైనా ఒక సితార్ బిట్ ఒకటి చిన్న దేశానికి ఎందుకే ఇంత పెద్ద మ్యూజిక్లో అది ఎక్కడ అది తెలుస్తుంది అంటాం. ఆ సుఖం ఏమిటో, ఆ దాంట్లో ఉన్నటువంటి ఇదేమిటో నీకే తెలుస్తుంది. వంట చేస్తూ ఉంటారు, మంచి ఎక్స్పీరియన్స్, దబ్బుక్కని మళ్ళీ చూసి రుచి చూడకుండానే అంత మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఒక ఉప్పేస్తుంది. నాకు తెలుసు అది దీనివల్ల ఏమిటి ప్రయోజనం అని కాదు, ఏంటి చేదస్తాం అనుకుంటాం. పెయింట్ చేసేవాడంతే వెనక్కి చూసి ఎక్కడో ఇంకో 2 స్ట్రోకులు ఎక్కువ వేస్తాడు, అది వాడికే తెలుసు. ఆ 2 స్ట్రోకుల వల్ల ఏమిటో సూపర్కి తెలియదు. మన షూటింగ్ వచ్చిన వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు, ఏమి చేదస్తాం ఉండవాడికి డైరెక్టర్ ఏంటి నా బొంద, ఇట్లా చూస్తే కాదంటాడు, అలా చూస్తే కాదంటాడు, ఇలా వద్దంటాడు, అలా వద్దంటాడు అనిపిస్తుంది. అందుకని ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి ఇది శల్య పరీక్ష కాదు యాక్చువల్గా. ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఎనలైజింగ్ ఏ ప్రోడక్ట్ దాంట్లో ఉన్నటువంటి ఒక కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ లాబొరేటరీలో పెట్టి టుడే వీఆర్ అంటే మీరు అంత మదన పడ్డారు కాబట్టి అంత మంచి సినిమాలు వచ్చాయి. వాటి గురించి 30 ఏళ్ళ తర్వాత కూడా మనం ఇవాళ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అలాగే మీరు రాధిక గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి త్రూఅవుట్ ద ఫిల్మ్ మామూలుగా మీ సినిమాలన్నీ కొంచెం హీరోయిన్ ఓరియంటెడ్గా ఉండడం, హీరోయిన్కి ఎక్కువ మా డైలాగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఉండడం జరుగుతుంటుంది. ఈ సినిమాలో ఆవిడకి డైలాగులు తక్కువ ఉంటాయి, కానీ కేవలం ఎక్స్ప్రెషన్స్ ద్వారా త్రూఅవుట్ ద ఫిల్మ్ చాలా రకాలైన హావభావాలను ఆవిడ చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్గా 100%. సో ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి కానీ ఆ క్యారెక్టర్కి ఆవిడని ఎన్నుకోవడం గురించి కానీ ఎన్నుకోవడం అనేది బిగినింగ్లానే జరిగిపోతుంది. అది రాధిక కావచ్చు, వైజయశాంతి కావచ్చు, లేకపోతే మరొకళ్ళు కావచ్చు. ఎన్నుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏమిటి, మనం ఎలా రాబట్టుకోవాలి దీన్ని అనేది మనమును ఆ అమ్మాయికి ఉండే రేపం మీదను మనం మలుచుకోవడం పద్ధతులను బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్టింగు దాని గురించి మాట్లాడుతున్నాం. రాధిక క్యారెక్టరు విడు అయిపోయి గతి లేక అన్నగారి పంచన చేరి ఉంటున్నప్పుడు వదిన గారు పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఆ అమ్మాయి బయటకు వచ్చి వీధి గడపది కడుగుతుంటేనే, వాకిలు కడుగుతుంటేనే, ఎందుకమ్మా అన్ని మాటలు అయిపోయిన తర్వాత ఎందుకు ఇలా పొద్దున్నే తిరుగుతాం, ఆ పక్క ఆయన నీ మొహం చూసేట ఏమగానే పడ్డాట పిల్లలు కూడా చెప్తుంది, దాని మొహం చూడకవన్నీ చెప్తుంది, పొల్యూట్ చేస్తుంది. ఆ అమ్మాయి కూడా చిన్న పిల్ల కూడా ఇలా కళ్ళు చూసి వెళ్ళిపోతుంది, చూడకుండా కళ్ళు పట్టుకుంది. అయిపోయిన తర్వాత రాధిక లోపలికి వెళ్ళిపోతుంది, ఎందుకైనా మంచిది. రాధిక లోపలికి వెళ్ళిపోయి బకెట్ తెచ్చుకుంది కదా, ఆ బకెట్ తీసుకుని అలా లోపలికి వెళ్తాం కదా. అవును, ఇది హిందీలో తీస్తున్నాం ఇదే సీన్. ఎన్నిసార్లు బకెట్ తీసుకెళ్ళినా చాలా బలంగా ఫోర్స్గా తీసుకెళ్తుంది విజయశాంతి, అలా పట్టుకుని
అంటే తనకున్న నిష్ఠూరం అంతా దీన్ని చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆవిడ అన్న మాటలకి ఇది ముప్పదేగా దీని ముందు తగలడా అన్నట్టు కనిపిస్తుంది. కాదు, నువ్వు ఆ ఫోర్స్ చెయ్యద్దు, ఇదే చిన్నదే కదా ఈ గెస్చర్, చాలా చిన్నది, చాలా చిన్నది, చూసేవాడిగా అనిపిస్తుంది. ఏమి డైరెక్టర్ వీడు ఎసో చేస్తామంటే ఆవిడకు పక్క జీవితంలో కూడా అమ్మో అంత అర్థాలు ఉన్నాయా? ఎందుకు లేవంటా నేనేది. మీకు యాక్చువల్గా రాధికని చూస్తే అంత ఆ అమ్మాయి మీద విపరీతమైన జాలి కలుగుతుంది. ఆ ఫేస్లో కానీ, ఆ మనిషిలో కానీ, ఆ బట్టలు కట్టుకోవటంలో కానీ, ఆ తీసుకెళ్ళి పెట్టుకోవటంలో కానీ, అసలు మామూలుగా మన నిజ జీవితంలో ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎలా జరుగుతుందో అవన్నీ ఉంటాయి ఆ సినిమాల్లో. నా సినిమా అన్నిట్లో ఆ అమ్మాయి వెళ్ళి లోపల పెట్టంగానే ఆ అమ్మాయి పౌటి పూలతో మొహం తుడుచుకుంటూ ఉంటాడు. చిన్నపిల్ల వాడికి తువ్వాలు కాదు, అసలు తువ్వాలు అవి తెచ్చుకోవటం అవన్నీ ఉండవు. చిన్నపిల్లాడు. ఈ గెస్చర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి నాకు. ఎందుకంటే ఇది జీవితం కుటుంబం అలా రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా ఉంటుంది. అంటే అక్కడ కూడా ఒక చిన్న ఏమైనా నిరాశపడినా వీడి కోసం వీడు ఉన్నాడు వెంటనే తప్పదు, ఉండాలి, భరించాలి. కొన్నాళ్ళు మనం భరించాల్సింది సింబాలిక్గా అది సింబాలిక్గా ఉంటుంది. తర్వాత ఏమో ఆ అమ్మాయి ఇది నా కర్మ కానీ ఎవరిన నేను లాభం భగవంతుడు రాశాడు అన్నట్టుగానే ఉంటుంది. సపోజ్ ఇలా తీసాను నీకు, ఇప్పుడు నీకు తువ్వాలు ఇచ్చి నీకు దగ్గర తీసుకున్నట్టు పడిసాడు గౌడైనా ఏమనిపిస్తుంది? ఆ గెస్చరు హీ హాజ్ నాట్ షోయింగ్ ఎనీ రెస్పెక్ట్. అంతేగా, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అది. ఎనీ గెస్చర్ విల్ షో లాట్ ఆఫ్ దాని వెనకాతలు ఉండే అంతరార్థం బోర్డు తెలుస్తుంది అది. అందుకని రాధిక అన్నీ ఒక బిట్టు కాదు, అందుట్లో ఏ బిట్టు తీసుకున్నా కూడా అలాగే ఆ జీవితం ఆ రీల్స్ అంతా కూడా ఆఖరికి ఆ వైలిన్ పట్టుకుని వాయించేటప్పుడు శివుడవో మాధవుడవో వాయించినప్పుడు కూడా అలా వాడి గురించి నాకు ఎక్కడన్నా పాఠాలు ఇప్పించకూడదా, బతుకుతాను అని చెప్పడంలో కూడా మనకి చెప్పకుండానే ఆ పాత్ర మహాసింపతి గెయిన్ చేస్తుంది, సానుభూతి. బై హర్ పర్ఫార్మెన్స్, బై సింపుల్ డైలాగ్, బై గెస్చర్స్. వాడు అంతకన్నా బాగుంటాడు. వాడు కూడా ఆ ప్రసాదాలు 2 ప్రసాదాలు కలిపి పిల్లాడికి పెడుతుంటే నేను చూశానండి, మీ ప్రసాదం కూడా వాడికి పెడుతున్నారు, ఇది కూడా తీసుకోండి. ఎంత అద్భుతమైన సీన్. అది అద్భుతమైన సీన్. దాని గురించి చెప్తాను చిన్న విషయం. నాకు ఆ షాట్ తీస్తున్నప్పుడు కమల్ హాసన్ మామూలుగా ఉండేటువంటి ఒక 100% అమాయకత్వం కానీ, ఒక 100% చైల్డ్ లైక్ కానీ నాకు కనపడలా. నాకు నేను కమల్తో అన్నాను ఆ మాట, మా కమల్, ఐఎమ్ ఫీలింగ్ ఓన్లీ యు ఆర్ ఫిజికల్లీ హియర్, మెంటల్లీ యు ఆర్ నాట్ హియర్. మానసికంగా ఇక్కడ లేవు, నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు చాలా మెకానికల్గా వస్తుంది. చిన్నదే గెచ్చరిది. ఆ అమ్మాయి ఇంక చూడటం ఈ డైలాగ్ లేదా మళ్ళీ చేశాడు అయిపోయింది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత, కొన్ని నెలలు అయిపోయిన తర్వాత ఓ రోజున మేము ఇద్దరం కలిస్తే ఇంకో సందర్భంగా ఆ సినిమా అయిపోయిందో లేకపోతే మీరు చాలా ఆ రోజున అది గుర్తు తెచ్చుకున్నాడు. మీరు ఆ రోజున నన్ను అన్నారు, మీరు ఏది నాకు ఫిజికల్గా లేవు ఇక్కడ, నువ్వు ఫిజికల్గానే ఉన్నావు, మెంటల్గా నువ్వు ఇక్కడ లేవు, నువ్వు నీకు ఆ దాంట్లో నాకు ఆ పేసలో అసలు ఆ రియల్ వచ్చిన మిగతా దాంట్లో కనపట్టలేదన్నారు. చాలా కరెక్ట్గా మీరు కనిపెట్టారు. సారికి వచ్చేసింది హోటల్కి బాంబే నుంచి. వాళ్ళకి అప్పుడు వాణి గణపతి కింద వాళ్ళ గొడవల్లో ఉన్నారు. అందరూ ఒకే హోటల్, నాకు తెలియదు వచ్చినట్టు. షీ కేమ్ టు తెలుసుకోవడానికి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను ఆ రోజున. ఆ చెప్పుకోవటంలో గొప్పతనం ఉంది, గుర్తుపెట్టుకుని ఆ చెప్పుకోవటంలో. అని ఎందుకు చెప్తానంటే నేను అలా కనిపెట్టగలను, ఎక్సర్సైజ్ నాకు ఉన్నాయి నేను చెప్పటల్లా. మనం కనుక దీక్షగా ఒక పని చేయాలనుకున్నప్పుడు అన్నీ తెలుస్తాయి. అది అంత మూర్ఖులం కాదు కదా. ఎయిర్ హోస్టెస్ నాకు దండం పెట్టిందంటే నా మీద అతిభక్తితో పెడుతుంది, నేను ఎందుకు కొడుకుంటాను? అందరికీ దండం పెడతాను, నాకు పెట్టింది అంతే తప్ప అమ్మో నన్ను ప్రేమిస్తుంది కాబట్టి నవ్వుతూ దండం పెట్టిందంటే నాకు వెళ్తున్నప్పుడు ఒక ఎయిర్ హోస్టెస్ అంటే ఎంత ఫూలిష్గా ఉంటుందో అలాగా వీళ్ళందరూ కూడా ఆ రోజున నిజంగానే నేను తర్వాత అక్కడి నుంచి ఆయన చెప్పటం, ఆ నిర్మలమ్మకి ఆచార్య వాడు ఎవరో తెలుసా, వాడి చెల్లెలు, అదే నేను గుర్తుపట్టలేకపోయినానయ్యా. అప్పుడు నిర్మలమ్మ రావటం, ఇందాక మీరు అన్నట్టుగా ఆవిడ యొక్క కథ అంతా తెలుసుకోవటం, నాకు తెలియలేదమ్మా, భగవంతుడు ఎందుకునో ఇలాంటి పనులు చేస్తుంటాడు, నాకేమి కష్టాలు నేను వస్తున్నా అట్లా. అక్కడి నుంచి
అలా ఒక చైన్ ఆఫ్ థాట్ కంటిన్యూషన్ స్కూల్ దగ్గర సీన్ కూడా గుంజీలు తీస్తుంటే చేస్తుంటే వాడికి ఎందుకో మీరు తీయాలి, మీరు వీడి తీయించడం కూడా మాస్టర్ బట్టి ఇదేమిటి నందేమంటున్నావు, లేకపోతే ఏమిటి మరి వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడు అడగకుండా మీరు చేస్తున్నారు, ఎందుకు ఆలస్యంగా వచ్చాడు అంటే ఎందుకు ఆలస్యంగా వచ్చావు, ఆవిడ ఎందుకు చెప్పబోతుంది, కాదండి వీడికి అన్నం పెట్టేది ఇక్కడ ప్రసాదం తినాలి కదా అని మెట్లు ఎక్కి వెళ్ళాలి, ఏమిటో అవన్నీ ప్రాబ్లమ్స్. ఆపుతుంటే నిజమే కదా అబద్ధం అసలు ఒక్కటి కాదండి అందుట్లో మీరు ఇన్కాన్ఫిడెన్స్ అదే మనం రేపటి నుంచి ప్రసాదాల టైం ఏదో చూసుకుని దాని తర్వాత మీరు వెళ్ళగొట్టండి. ఏదో పొరపాటు అయిపోయింది, రేపటి నుంచి వాటి టైంకి వచ్చేస్తా. రేపటి సంగతి రేపు చూద్దామమ్మా. ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు తీవేద్దామా అని, అప్పుడు కానీ రాంగ్ కుదరదు. ఒరే ఏమిటా ఇది? మీరు క్లాస్ అయ్యేదాకా తీగుంజలు తీయండి. వాడికి నాకు సామ్యం ఏమిట్రా? వాడు తప్పు చేశాడు, తీయొద్దు. మీరు తప్పు చేశారు. నేనేం చేశాను? వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీగుంజలు తీయమనడం తప్పు కదా. రే ఎందుకు ఆలస్యమైంది? నువ్వు తీయొద్దు. ఏమ్మా ఎందుకు ఆలస్యమైంది? వాళ్ళ వదిన బాగా చూసుకోపోతే గుడికి నిజమే కదా, గుడికి తీసుకెళ్లి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం. అన్ని మెట్లు ఎక్కి దిగాలంటే ఆలస్యం అవుదా? అవుతుంది. ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా. అంతే, ఆపు ఆపు. మాస్టారు, రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి. అట్టాగే లేరా. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది, బాయ్గా ఉన్నప్పుడు బెల్లు కొడితే రైలు వస్తుందా, మా బట్టిపోలు రైలు స్టేషన్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండేవాడిని నేను. అప్పుడు నాకు చిన్న థాట్ ఇది వచ్చేది, నాకు గంట కొడితే రైలు వస్తుందా, రైలుని చూసి వీడు గంట కొడుతున్నాడో తెలిసేది కాదు. అక్కడ చూసి ఆ చివరి రైలు కూడా అట్లాగా వాడిని చూసి వాడికి అయిపోయిన తర్వాత మీరు బెల్ కొట్టాడు. అది అమాయకత్వం కానీ అక్కడ తీసుకెళ్ళడం కానీ అసలు ఒకటి కాదండి. అందుట్లో నా పేరులో 3 ఉన్నారు, వాడి పేరుట. మీలో ఎంతమంది ఉన్నారంటే 2 ఉన్నామంటుంది. ఓన్లీ 2 of us. అసలు ఒక సింబాలిక్, అసలు ఒకదానికొకటి ఎక్కడికో వెళ్తుంది మళ్ళీ. నా దాంట్లో మా తాతగారు వీర వెంకట, ఇది నా పేరు శివయ్య అంటాడు. మీ పేరులో ఎంత ఉన్నారు? మేమిద్దరమే ప్రస్తుతానికి నేను మా బాబు లలిత. అట్లా నిజంగా మనం ఇలా మాట్లాడుకుంటూ పోతే మీకు 20 ఎపిసోడ్లు అవుతాయి. బట్ ఎనీవే దేర్ మస్ట్ బి సమ్ ఎండ్ ఫర్ దిస్. అండ్ sir, before we come to the end of this wonderful journey for this particular film, ఈ సినిమాని హిందీలో చేశారు కదా సార్, హిందీలో చేసినప్పుడు ఎక్స్పీరియన్సెస్ మీరు అంటే ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు, నేను అసలు అనిల్ కపూర్తో నేను ఇంకొక సబ్జెక్ట్ ఏదో చేయాలని ప్రిపేర్ అయ్యాను. దాని గురించే డిస్కషన్ జరుగుతోంది అనిల్ కపూర్తో. జరుగుతున్నప్పుడు అప్పుడు ఇతనికి ఈ ఐడియా వచ్చింది, ఇది స్వాతి ముత్యం ఎందుకు మనం హిందీలో తీయకూడదు అని. ఎవరికండి? అనిల్ కపూర్కి. ఓకే. వాడు ఎంత మ్యాగ్నానిమస్గా ఉన్నాడంటే, నేను కమల్ హాసన్ చేసిన దాంట్లో హాఫ్ చేసినా కూడా పిక్చర్ విల్ బి హిట్ అన్నాడు. చూడండి, ఒక ఆర్టిస్టు కమల్ హాసన్ చేసిన దాంట్లో హాఫ్ చేస్తే పిక్చర్ హిట్ అవుతుంది, ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో అని. అప్పుడు ఏ అమ్మాయికి అంత పేరు వచ్చిందండి, విజయశాంతి. హిందీలో చాలా మంచి పేరు వచ్చింది. అట్లా హిందీలోకి వెళ్ళాల్సి వచ్చింది. హిందీలో కూడా మంచి రెస్పాన్స్ కదా. హిందీలో నేను ఈశ్వరగా దాని పేరు ఈశ్వరు అయిపోయిన తర్వాత మన్మోహన్ దేశాయ్ గారు నాకు లెటర్ రాశారు. అది ఇప్పటికీ అట్టు పెట్టుకుని ఎక్కడ ఉంది తెలియదు నాకు. నేను ఐ సీన్ యువర్ ఫిలిం ఈశ్వర్, అతను రాయవలసిన అవసరమూ లేదు, ఏదో చాలా మంచి నన్ను పొగుడుతూ 3 సెంటెన్సులు రాశారు. చాలా వాళ్ళకు కూడా అంత నచ్చింది ఈశ్వర్. ఐఎమ్ నోన్ బై 3 ఫిలిమ్స్ బాగా ఎక్కువగా. సర్గం ఒకటి బాగా, కామ్చోర్ ఒకటి, ఈశ్వర్ ఒకటి. సంజోగ్ కూడా, జీవనజ్యోతి హిందీ కూడా అంత పాపులర్ అయింది. అలా హిందీ రావటం తడిసిపడింది. దెన్ ఐ సెడ్ ఇట్స్ ఓకే, విల్ డూ ఇట్. వీలైనంతవరకు అలాగే ఫాలో అయ్యాము కథను కూడా. కొంచెం శరత్ బాబు క్యారెక్టర్ని మాత్రం కొంచెం పెంచినట్టుగా ఉన్నాను. ఒక ఎక్స్ట్రా సీన్ ఏదైనా పెట్టాను, గుర్తు రావట్లేదు నాకు. వినోద్ మెహ్రా వేశాడు. ఓకే. వినోద్ మెహ్రా హ్యాపీగా ఉండే మనిషి. తర్వాత స్వాతి ముత్యంలో అన్నీ కూడా అంతేనండి, ఒకటి కాదు. ఆ చివరి సీన్ కూడా అది మనం డిస్కస్ చేయాలి, మర్చిపోకూడదు. అది కూడా
ఆవిడ చిక్కుగా ఉండి ఇంకా సిక్కుగా ఉండి నేను వెళ్తాను అక్కడ పడుకుంటానంటే ఎందుకు బయట చల్లగా ఉంటుంది వద్దు ఇప్పుడు అని అంటాం. కానీ వాడు బేరం ఆడతాడు, కొంచెం ఉండకూడదా కొన్నాళ్ళు, వైకుంఠ ఏకాదశి నాడు వీళ్ళు పొదుగాని కావాలంటే అప్పుడు ఎందుకు బేరం ఆడతాడు? ఎందుకంటే అమ్మాయి కడుపుతోంది కదా కోడలు, ఆ కోడలు అది చూసి నువ్వు వెళ్ళిపోవచ్చు బేరం. అసలు అది చూడండి, ఇప్పుడు మనం మామూలు ఒక మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ అయ్యుండి ఒక పాపులర్ ఫిగర్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చాలా అన్యాచురల్గా కనపడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంత అమాయకత్వంగా ఎలా ఉంటాడండి? పెద్ద యాక్టర్ అయినా ఇన్ని వేషాలు వేశాడు, ఇంత బ్రహ్మాండమైన డైలాగులు చెప్పాడు, వాడికి అంత మాత్రం తెలియకుండా మాట్లాడతాడా? మాట్లాడితే మాత్రం బాగుంటుందా? 100% నప్పించాడండి. మీకు 100% మాట్లాడుతుంటే వాడు నిజంగా బేరం ఆడుతున్నాడు, పోవటం ఖాయమే, వాడు ఒప్పుకుంటున్నాడు. కానీ ఇప్పుడు వద్దు, వైకుంఠ ఏకాదశి నాడు వెళ్ళిపో. ఏమిటి అసలు అది నిజంగా నన్ను అడిగితే అది అవన్నీ ఏమిటంటే సరిగ్గా ఆ పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో నిజ జీవితంలో నిజంగా ఉంటే, ఈ సినిమాల యాక్టర్లు కాదు, ఎలా ఉంటుందో అలాగే ఈ జనం స్వీకరించారు. అది కన్నీళ్ళు పెట్టిస్తాడు వాడు అక్కడ తీసుకెళ్ళటం. అక్కడ కూడా మళ్ళీ మేము ఎదురీదటమే. వీళ్ళందరూ పడి ఏడుస్తుంటే వాడు చూసారా చివరిదాకా. మీరు చెప్తారని వెయిట్ చేస్తున్నాను సార్. పంచభూతముల గురించి అక్కడ అది సీతారామ శాస్త్రి చేత రాయించాను అప్పటికప్పుడు. లాస్ట్ 5 లైన్స్ లాలి పాథోస్ వర్షన్ అతని చేత రాయించాను. తర్వాత అసలు ఆ లీడ్ కూడా, ఫ్లాష్ బ్యాక్ లీడ్ కూడా మనందరం వెళ్ళిపోవటానికి సిద్ధపడిన తర్వాత వీళ్ళందరూ భోజనాలు కూర్చుంటే పలుగు చప్పుళ్ళు వినిపిస్తుంటాయి. ఏమిటంటే ఆ తులసిని తీసుకెళ్తామని వెంట. ఏమిటి వాడి ఆలోచన కూడా, ఎందుకంటే చాలా అసలు అప్పుడు వాడు అక్కడ మళ్ళీ చిన్న ఫ్లాష్ బ్యాక్ వేస్తే ఆ తులసి దగ్గర తను ఎలా చనిపోయింది, రేపు అదేంటి చితిమంటల్లో చలిగా కాచుకునే దాన్ని నాకేం ఇవన్నీ అసలు డైలాగులు కూడా అద్భుతంగా పడ్డాయి ఇక్కడ. మామూలుగా పెద్దగా దాన్ని ఏడుపులు పెడబొబ్బలు చేయకుండా ఎంత కావాలో అంత హృదయాన్ని పిండేట్టుగానే ఉంటుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ సమ్టైమ్స్. ఐఎమ్ ఫీలింగ్ హంబుల్ టు సే దట్ ఐ నో ఆల్ దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ సంబడి చెప్పడానికి కాదు, కానీ బట్ టోటల్ ఫిలిం అంతా కూడా అదొక పీస్ ఆఫ్ చాలా టచింగ్గా ఉంటుంది. వాళ్ళందరూ కార్లో వెళ్తారు, లాస్ట్ ఆ తులసి మొక్క వెళ్ళిపోతూ ఉంటుంది, వీళ్ళతో పాటు వెళ్తూ ఉంటుంది. ఇది ముందరకు సీట్లో కూర్చుని ఉంటాడు వాయిస్తూ. అసలు ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టడమే ఒక గమ్మత్తైన, దానికి ఒక ఎక్స్ట్రా, అదొక క్యారెక్టర్ అయిపోతుంది. అది కూడా టెంగా వైలిన్ కొబ్బరి చెప్పు చాలా అసలు మొత్తం మీద స్వాతిముత్యం. అది అతను ఎప్పుడు చెప్పినా సాగర సంగమం గురించి అందరితో చెప్తాడు ఎక్కువగా. వన్ ఆఫ్ మై 10 బెస్ట్ ఫిలిమ్స్లో నాది సాగర సంగమం ఒకటి అంటాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లేస్ దట్ ఐ ఎవర్ సీన్ ఆఫ్ ఎనీ ఫిలిం, నాది కాదు, జనరల్గా సాగర సంగమం బెస్ట్ స్క్రీన్ ప్లే అని అతని ఉద్దేశం. స్వాతిముత్యం కూడా అంత నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈశ్వర్ కూడా ఈక్వల్లీ గుడ్ నేమ్. మంచి మ్యూజిక్, దాంట్లో కూడా మంచి మ్యూజిక్ ఉంది. మ్యూజిక్ కూడా అద్భుతం సార్. అంటే ఆ ఫీలింగ్ నుంచి ఇంకా బయటికి రావట్లేదు. ఆ క్లైమాక్స్ అలాగే కళ్ళ ముందు కళ్ళాడుతూ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన స్వాతిముత్యం లాంటి ఒక అద్భుతమైన ఆణిముత్యాన్ని మాకు అందించినందుకు వన్స్ అగైన్ we all owe you a lot. Thank you so much, sir. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
I Dream. And don't forget to subscribe to iDream.